దైనందిన జీవితంలో అంటే డైలీ మనం నడిపేటువంటి జీవితంలో అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. పరిస్థితులు రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు లోకానుసారులం, ఇప్పుడు దేవుని బిడ్డలం. ఒకప్పుడు మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు తింటున్నామో, ఎందుకు తిరుగుతున్నామో, అసలు మన జన్మ వెనక పరమార్థం ఏంటో మనకు తెలియదు. బాగా వినండి. సరే, అప్పట్లో మనకి క్లారిటీ లేదు. ఏదో పుట్టలోని చెదలో పుట్టవా గిట్టవా అన్నట్టు పుట్టాం, పెరిగాం. పేతురు పత్రికలో వారు పట్టబడి చంపబడుటకే పుట్టినటువంటి వివేక శూన్యములకు మృగముల వంటి వారు అంటాడు. అంటే వివేక శూన్యమైన మృగము. ఒక జంతువు దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్నించండి, జంతువా నువ్వు ఎందుకు పుట్టావే అని అడగండి, చెప్పదు, దానికి తెలీదు. నువ్వు ఎందుకు తింటున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు బతుకుతున్నావు, అసలు నీ జన్మ కారణం ఏంటని ఒక జంతువుని అడిగితే దాన్ని మనకి చెప్పేటువంటి జ్ఞానం దానికి లేదు, దానికి ఆ నోరు లేదు, కనీసం దానికై అది ఆలోచించుకునే వివేకం కూడా దానికి లేదు. దానికి ఉన్న వివేకం ఏంటంటే ఆహారాన్ని ఎలా వెతుక్కోవాలి, తన్ను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇతర జంతువుల నుంచి తన్ను తాను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తప్ప దానికి వేరే విషయాల్లో వివేకం ఉండదు. కానీ దేవుడు మనల్ని జంతువుల్లా చేయలే, దేవదూతల్లా కూడా చేయలే. మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులనుగా చేశాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి చివరి వరకు మీరు చూడండి, దేవుడు తన భక్తులకు కనపడ్డ ప్రతిసారి కూడా ఆయన నరస్వరూపిగానే కనబడ్డాడు. ఆయన నరస్వరూపిగానే కనపడ్డాడు, కానీ వేరే రకంగా కనబడలా. ఆయన కనపడటం మనిషిగానే కనపడ్డాడు, మనుష్య స్వరూపంలో. ఆయన స్వరూపంలోనే నిన్ను నన్ను చేశాడని లేఖనం చెప్పింది. అంటే జంతువులు, పశుపక్షాదులు, వాటి ఆకారం వేరు, వాటి జ్ఞానం వేరు. మన ఆకారం, మన జ్ఞానం వేరు. మనల్ని స్పెషల్గా డిజైన్ చేశాడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు. మనకి వివేచనను ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మనకు చాలా చేశాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణకోటిని ఏలే శక్తి మనకిచ్చాడు. ఆఖరికి మనకంటే గొప్పవాళ్ళు అని మనం అనుకుంటున్న దేవదూతలను సైతం మనకు సర్వెంట్స్గా ఇచ్చాడు. దేవదూతలు దేవునికి సర్వెంట్స్, ఆయన స్వరూపమందు ఆయన పోలికగా పుట్టిన మానవులు కూడా వాళ్ళు సర్వెంట్స్ అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. ఇప్పుడు దేవదూతలు మనకు సర్వెంట్స్ అన్నాం, జంతువులు మనం పాలించడానికి అన్నాం. ఇక టాప్ 1 టాప్ 2లో ఉంది. టాప్ 1లో దేవుడు ఉన్నాడు, టాప్ 2లో మానవుడు ఉన్నాడు. అంతా ఇక తర్వాతి విషయాలే, జంతువులైన దూతలైన ఏదైనా సరే. అంటే టాప్ 2లో ఉన్నాం మనం. వాస్తవంగా టాప్ 2 దేవదూతలు వస్తారు, కానీ దేవదూతల్ని మనకి సర్వెంట్స్గా ఇచ్చాడంటే వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు మనకందరికీ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. అది వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతలు మన కోసం పరిచారం చేయుటకై దేవుడు ఏర్పరిచినటువంటి ఆత్మలు, సేవకులైన ఆత్మలు. ఎవరికి సేవకులు? రక్షణయను స్వాస్థ్యము పొందబోవు మనకందరికీ. అందుకే నేను సర్వెంట్స్ అన్నాను. దేవునికి సర్వెంట్స్, మనకు కూడా సర్వెంట్స్. ఇప్పుడు టాప్ 1లో దేవుడు, టాప్ 2లో మనం ఉన్నాం కాబట్టి మన సంగతి కొంచెం ఆలోచిస్తున్నాం. మనం దేవునిలోనికి రాకముందు, యేసయ్య మన జీవితాల్లోకి రాకముందు, ఆయన మనోనేత్రాలు వెలిగించక ముందు మనం మనుషులకైతే పుట్టాం, మనుషులకైతే బ్రతుకుతున్నాం, కాస్త కూస్త మనస్సాక్షితో జీవించాం. కానీ అన్ని విషయాల్లో మనకి క్లారిటీ లేదు. సమాజంలో ఉన్నాం, కష్టపడ్డాం, తిన్నాం, జీవించాం, మనుగడ సాగించాం, కానీ అన్ని విషయాల్లో మనకు క్లారిటీ లేదు. అందులో మొట్టమొదటిది, అసలు నేననేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను, నేననేదాన్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, నా జన్మ వెనక, నా సృష్టి వెనక కర్త ఎవరు? తల్లిదండ్రులేనా? అట్లయితే వాళ్ళని చేసింది ఎవరు? నా జన్మ వెనక ఎవరి ఉద్దేశం ఉంది, ఎవరి ప్రణాళిక ఉంది, నా సృష్టికర్త ఎవరు అని మొట్టమొదటి ప్రశ్న. సృష్టికర్తను గూర్చిన స్పష్టత ఒకటి. రెండవది, ఆ సృష్టికర్త మనల్ని ఎందుకు ఉనికిలోకి తెచ్చాడు, మన జన్మ వెనక ఆయనకున్న ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటి అనే విషయంలో స్పష్టత 2. ఇకపోతే మూడవది, భూమి మీద నేను శాశ్వత కాలం ఉంటల్లా, కొన్ని సంవత్సరాలే నా మనుగడ. మొత్తం టోటల్గా 100 ఏళ్ళు బతికితే మొత్తం రోజులన్నీ కూడా 36,500 రోజులు. 100 ఏళ్ళు నిండా బతికితే మొత్తం రోజులన్నీ కూడా 36,500 రోజులు. ఇది సంవత్సరానికి 365 కాడికి లెక్కేస్తే, అంటే పట్టుమని ఒక 50,000 రోజులు కూడా నా మనుగడ ఈ భూమి మీద సాగట్ల. నేను చెప్పిన 36,500 రోజులు 100 ఏళ్ళు బతికితే. ఇప్పుడు అంత సీన్ లేదు. 60-70కే కథ క్లైమాక్స్కి వస్తుంది. మహా అయితే 70. అది 90వ కీర్తనలో మోషే చెప్పేశాడు, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు. కాబట్టి 70 లేక 80. ఈ 70-80కి మళ్ళీ లెక్కేసుకుంటే మొత్తం కలిపి కూడా
ఒక 25,000 రోజులు కూడా రావట్లా, ఒక 25,000 రోజులు కూడా రావట్లా. టోటల్గా మన జీవితం అంతా కూడా ఏ రోగం లేకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ తెగుళ్ళు రాకుండా, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాల్లాగా బాంబులు ఏమి నెత్తిన పడకుండా, ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా బతికితే 70 సంవత్సరాలు బతికితే 70 × 360 లేదా 65 ఈజీగోల్ చేసుకో, అంతే. అంతమించి లేవు. ఇంత చిన్న జీవితం నాకు ఎందుకు ఇవ్వబడింది? నంబర్ 1, సృష్టికర్త ఎవరు? నంబర్ 2, నన్ను ఎందుకు చేశాడు? నంబర్ 3, నా లైఫ్ ఏంటి? ఇంత చిన్నది. ఓకే, అంటే దీనికి ఒక ముగింపు ఉంది. మరణానంతరం నా పరిస్థితి ఏంటి? మరణంతోనే నాకు ముగింపా? ఆ తర్వాత కూడా ఏమన్నా ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అసలు దాని గురించి నా ఆలోచనే లేదు. సత్యనాగ సంగతి మనకి ఎందుకు, బతికున్నప్పుడు ఎవరైనా చూడక అని. మరణానంతర పరిస్థితి ఏంటంటే, అయ్యా బతికే దొరపరంగా నీకు సత్య సంగతి ఆలోచించా, ముందు ఈ బతుకులో సంగతి చూడు అంట. దాన్ని హాస్యం చేసి దాటిపోతారు. మ్యాటర్ ఏమో సీరియస్, కానీ దాన్ని జోక్ చేస్తారు. ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, శ్మశానం వాటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కడి నోట వైరాగ్యం ఉట్టి పడుతుంటది. ఏందోలే బావగారు, జీవితం చూడవా, ఏం సాధించాడు వాడు, ఏం పొందుకొని పోయాడు చూడు, బండెడు మట్టిలో పూడ్చిపెట్టేశాడు అని. బావమరిది అంటే బావంటాడు, ఏందోరా అంత మాయరా ఈ జీవితం, ఇదంతా నాటకం రా అంటాడు. నాటకం అంటాడు, మాయ అంటాడు. వీళ్ళిద్దరి మాటలు ఏంటంటే బయటికి బాగానే వీళ్ళు కాషాయం కట్టుకుంటారేమో అనిపిస్తుంది. ఏమంటే సన్యాసత్వం పుచ్చుకొని ఇంక అరణ్యాల్లోకి పోయి తపస్సులో నిమగ్నం అయిపోతారేమో అనిపిస్తుంది. ఏముండదు, బయటికి బాగానే మళ్ళా వేరే వారాలు మాట్లాడు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలో మాత్రమే ఆ విరక్తి, ఆ వైరాగ్యం, ఆ మాటలు, ఆ డైలాగులు. అవతలి పోగానే ఇది మాయ అన్నాడు, నాటకం అన్నాడు, మళ్ళీ అందులోనే పడి కొట్టుకుంటా ఉంటాడు. సరే, క్లారిటీ లేదు. 4 సంగతులు చెప్పాను. మొదటిది మీరు చెప్తారు ఇప్పుడు, అసలు నన్ను సృష్టించింది ఎవరు? 2, ఎందుకు సృష్టించాడు? రైట్. 3, నాకు ఇంత చిన్న జీవితం ఎందుకు ఇవ్వబడింది? నా జీవితం ఎందుకు ఇంత చిన్నగా ఉంది? 4, దీని ముగింపు తర్వాత పరిస్థితి ఏంటి? ఓకే, ఇవి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు. జంతు వేసుకోదు, ఎందుకంటే దానికి వివేకం లేదు. మన మనుషులం ఉచ్చనీచాలు తెలుసు, జ్ఞాన విచక్షణ తెలుసు, న్యాయ విచక్షణ తెలుసు, మనస్సాక్షి ఉంది, అన్నీ తెలుసు. నిజం చెప్పండి, ఈరోజు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మీకు అన్ని తేటగా అర్థమవుతున్నాయి. కానీ ఇలాంటి విలువైన విషయాలు ప్రభువులోకి రాకముందు మనకి ఈ ఆలోచనలు వచ్చినాయా? రాలా. ఎందుకని రాలా? అంత ప్రశాంతత మనకి ఏడేడిసింది. 5 ఏళ్ళు రాగానే బడిలో చేర్చారు. ఇక తీసుకొని రాసి రుద్ది అక్కడే జరిపోయింది. అవునా? ఇక అక్కడ నుంచి మొదలు పెడితే పలక బలపం ఆడబడితే 5 నుంచి మొదలు పెడితే 25-20 ఏళ్ళు చదువు కంప్లీట్ అయ్యి అప్పుడు ఒక జాబు, ఒక లైఫ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. దాదాపు 20 సంవత్సరాల కష్టం మనం నేర్చుకున్న విద్య. ఈ 20 ఏళ్ళు ఈ లోకాన్ని చదవనే సరిపోయింది. ఇంకా ఆ లోకం సంగత అంత ఖాళీ ఆడిచ్చారు మనకి. స్తోత్రం ఉందా? ఒకవేళ ఖాళీ ఉన్నా దాన్ని ఏదో వేరే విధంగా టైంపాస్ చేశాను తప్ప మనం ముందు చెప్పుకున్న 4 ప్రశ్నలకు మాత్రం తావివ్వాల. నేను చెప్పిన ఎంతమంది క్లియర్గా అర్థమవుతుందండి? బాగా వినండి, చెబుతాను. మంచి విలువైన విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. నేను కొన్ని సన్నివేశాలు మనకు ఎదురైనప్పుడు లీలగా కొన్ని డౌట్స్ వచ్చినాయి, కానీ మళ్ళీ చెదిరిపోయినాయి. మన బంధువుల్లోనే ఎవరైనా పోయినప్పుడు ఆ క్లైమేట్, అక్కడ వాళ్ళందరూ దుఃఖపడటం, ఆ పరిసరాలు, ఆ పర్యావరణం అదంతా చూసినప్పుడు, లేదా మనకంటే చిన్నోడో మన తోటోడో ఎవడన్నా అయిపోయినప్పుడు, వీడు ఇంకా కనపడ్డగా నాకు లైఫ్లో ఏంది ఇప్పుడు వీడిపోయాడు, నా బతికేంది అనే ప్రశ్న వచ్చింది. కానీ మళ్ళీ మనం ఎట్ట చెప్పుకున్నాం తెలుసా? వాడంటే ఏదో జాగ్రత్త లేకుండా పోయాడు, మనం జాగ్రత్తగా ఉంటున్నాం, మనం బాము. అమ్మాయి అంటే జాగ్రత్త తక్కువగా వ్యవహరించిందే. అసలు అట్టు ఉండొచ్చా? నేను జాగ్రత్తగా ఉంటాను, నేను చావును అని మళ్ళీ వచ్చిన ఆలోచనలను చెరిపేసుకున్నాం తప్ప మనకి మేజర్ ప్రశ్నలు అయితే రాలేదు. వచ్చిన వాటి విషయంలో స్పష్టత మనం కలిగి లేం. అలాగని జంతువులం కాదు, మనుషులం. కానీ దేవుడు ఆయన మహాకృపతో ఒకానొక ఘట్టంలో మనల్ని దర్శించాడు. మనకు రాలేదు, కానీ లోకంలో అసలు ఎవరికీ రాలేదు అనుకోవద్దు. లోకంలో అన్ని మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి ఈ ప్రశ్నలు వచ్చినాయి, దైవం ద్వారానే వచ్చినాయి. వాళ్ళు కూడా జీవితంలోని పరిస్థితులు అవన్నీ కూడా చూసి, గౌతమ బుద్ధుడి గురించి మీకు ఎంతమందికి తెలుసు? వాస్తవంగా ఆయన ఒక రాజు, చివరికి భిక్షువుగా మారాడు, తెలుసు కదా మీకు. సామ్రాట్ అశోక్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? కళింగ యుద్ధంలో దాదాపు 1,00,000 మందిని హతం చేసి, మరో 2 లక్షలకు పైగా క్షతగాత్రులను చూసి, క్షతగాత్రులు అంటే తెలుసా? అవయవాలు తెగిపడినటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు తెగిపడిపోయినటువంటి వాళ్ళని చూసి ఆయన విరక్తి చెంది, ఇంతమంది ప్రాణాలు బలిగొని, ఇంతమంది ఆడపిల్లల కన్నీళ్లు, కన్నతల్లుల గర్భశోకాలు మూటగట్టుకొని నేను సాధించి సచ్చేదేంటి అని ఆయన కూడా బౌద్ధత్వంలోకి షిఫ్ట్ అయిపోయి ఆ తర్వాత కొన్ని కార్యాలు చేస్తాడు. ఇట్లాగా కొంతమంది కొన్ని పరిస్థితులు చూసి సమాజంలో వాళ్ళు విరక్తి చెంది
వైరాగ్యంలోకి వెళ్ళిపోయి దైవాన్వేషణ చేశారు. అసలు నేనెవరిని, ఎందుకు ఉనికిలోకి వచ్చాను, నా జన్మ వెనక సృష్టికర్త ఉద్దేశం ఏంటి, అసలు సృష్టికర్త ఎవరు అనే న్యాయమైన ప్రశ్నలు వాళ్ళకు వచ్చినాయి. వాళ్ళు అన్వేషించారు. వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానం చొప్పున, ప్రత్యక్షత చొప్పున కొన్ని విషయాలు వాళ్ళు శిష్యులకు బోధించడం, తర్వాత వాళ్ళు ఇంకొకళ్ళకి అట్లాగా శ్రవణ జ్ఞానం అంటారు. వినుట ద్వారా ఫస్ట్ జ్ఞానం పాస్ అయింది ఒకరి నుంచి ఒకరికి. ఫస్ట్ ఒక గురువు ఉంటాడు, వాడు ఈ అన్వేషణ జరిగించి శిష్యుడికి చెప్తాడు. ఆ శిష్యుడు తర్వాత గురువు అవుతాడు, తర్వాత తనకు వచ్చే శిష్యులకు అతను బోధిస్తాడు. అలాగే ఒకరి నుంచి ఒకరికి ఈ దైవిక జ్ఞానం అనేది, లేదా ఈ బ్రతుకును కూర్చున్న జ్ఞానం అనేది అట్లా ఒకరి నుంచి ఒకరికి పాస్ అయింది. ఇప్పుడు అవన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. ఇప్పుడు నాగరికత పెరిగింది. అప్పట్లో తాళపత్రాలు, తర్వాత రకరకాలు, ఇప్పుడైతే పేపర్లలో చక్కగా ప్రింట్ చేసి మరి బుక్స్ ఇస్తున్నారు. అప్పటి జ్ఞానం సరే. ఇప్పటికీ సమాజంలో మనుషులు మీరు చూడండి, ఇప్పటికి కూడా అన్యుల్ని మరి గమనిస్తే, అన్యుల్ని 100లో ఏ 3-4 నేను చెప్పినట్టు దైవాన్వేషణలో ఉంటారు, సత్యాన్వేషణలో ఉంటారు తప్ప దాదాపు 97 మంది ఇందాక నేను చెప్పిన బతికే బతుకుతుంటారు. పుట్టాం కాబట్టి బతకాలి, సంపాదించాలి, తినాలి, జీవితాన్ని అనుభవించాలి, సావాలి. ఇదే గొడవ. ఇక రెండో ఆలోచనే రానివట్ల. నేను అంటున్నాను, జీవితం అంతా అదేనా, లేకపోతే ఖచ్చితంగా ముందు చెప్పుకున్న ప్రశ్నలు వేసుకోవాలా, ప్రశ్నలు వేయాలా లేదా? ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. సరే, వాళ్ళకంటే మనోనేత్రాలు వెలిగింపబడలేదు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేసినందున అన్నీ ఆలోచించగలుగుతారు. కానీ నేను చెప్పిన ఈ 4 ప్రశ్నల దగ్గరికి వచ్చేటప్పటికి మైండ్లో ఉన్న లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్. అన్నీ ఆలోచిస్తారు, అన్ని పనులు చక్కబెడతారు, పెద్ద పెద్ద పనులు చేస్తారు. కానీ దైవాన్వేషణ, జన్మ కారణం, మరణానంతర జీవితం అనే కీలకమైన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుని దాని గురించి ఆలోచించే వాళ్ళు 100లో 3-4 ఉన్నారు తప్ప 96 లేక 97 మంది ఉన్న జీవితాన్ని అనుభవించి సద్దామన్న ఆలోచనలోనే బతుకుతున్నారు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా అన్నోళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఇది వాస్తవేనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, మీరు మంచిగా స్పందించారు. అలానే స్పందిస్తూ ఉండండి. ముందే ఆన్లైన్ ప్రేయర్, దేవుడి దయ వల్ల మనకి నిద్ర కూడా రాకుండా ఆవిరి కొడుతుంది కాబట్టి అదొక నిజంగా దేవుని గొప్ప కార్యమే అనుకోవాలి. అట్లా కాకుండా చల్లగాలి దోలినట్టయితే ఖచ్చితంగా మనం మత్తులమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పొరపాటును కూడా మత్తురా, పక్కన ఎవరైనా తగిలితే చిరాకు పడుతుంది కదా. మంచిదే, సమస్తము సమకూడి మనకు మేలుకే జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకున్న తర్వాత మనకి మిగిలినవన్నిటికంటే కూడా ఈ 4 మేజర్ అయినాయి. ఇక మిగిలిన అన్ని విషయాలు, ఈ భూమి మీద మనం పుట్టాము, సంపాదించాలి, బతకాలి, తినాలి, త్రాగాలి, సంతోషించాలి, అంతా మైనర్ పాయింట్స్ అయిపోయినాయి. ముందు నేను చెప్పిన 4 ప్రశ్నలే మేజర్ అయినాయి. నేనెవరిని, నన్ను ఉనికిలోకి తెచ్చిన వాడెవరు, ఎందుకు నన్ను ఉనికిలోకి తెచ్చాడు, నా జన్మ వెనక ఆయనకున్న ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి, మరణానంతరం నేను వెళ్ళి ఎక్కడ నిలబడతాను, నా ఫ్యూచర్ ఏంటి అనేవి ఏవైతే మేజర్ ప్రశ్నలు ఉన్నాయో అవి 4 ఇప్పుడు మన కేంద్ర బిందువులు. ఒరిజినల్గా ఒకడు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే, నిజంగా పరిశుద్ధాత్మ చేత సంధించబడిన వాడైతే ఈ 4 మీదనే దృష్టి పెట్టుకొని మనుగడ సాగిస్తాడు. ఇక మిగతావన్నీ కూడా వీటి తర్వాతే. ఏమిటా 4? మళ్ళీ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. నంబర్ 1, నేను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను, నా సృష్టికర్త ఎవరు. నంబర్ 2, ఎందుకు చేశాడు నన్ను. నంబర్ 3, సరే చేస్తే చేశాడు, ఇంత చిన్న జీవితం ఎందుకు ఇచ్చాడు, ఇంతటితో ముగింప, తర్వాత ఏమన్నా ఉందా. 3, ఇంత చిన్న జీవితం ఎందుకు ఇచ్చాడు. 4వది, మరణానంతర జీవిత రహస్యం ఏంటి. ఈ 4 ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న మనందరి మనోనేత్రాలు వెలిగించబడ్డందున, ఒకవేళ మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరికైనా ఈ టైప్ ఆఫ్ ఆలోచన రాకపోతే వాళ్ళు ఇంకా వెలిగించబడలా. క్లియర్గా దేవునికి స్తోత్రం. వచ్చిందా నీకు? అవే కేంద్ర బిందువులుగా పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నావా, బ్రతుకుతున్నావా? సూపర్, వెలిగింది, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నా మట్టుకైతే నేను అదే, నా నడక అదే జరుగుతుంది. మరి మీ సంగతి ఏమో మీరే ఆలోచించుకోండి, ఓకేనా? మేము కూడా అంతే బతుకుతున్నాలంటే ఆనందం. ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోకి వచ్చాడో అప్పటిదాకా పిచ్చి గీతల్లాగా గలివిలి గజిబిజిగా ఉన్న మన బ్రతుకులో స్పష్టత అనేది స్టార్ట్ అయింది. క్లారిటీ, స్పష్టత అనేది యేసయ్య మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు స్టార్ట్ అయింది. అప్పటిదాకా వివేక శూన్యమైనటువంటి మృగములాగా బ్రతుకుతున్న మన బ్రతుక్కి ఒక క్లారిటీ అనేది యేసయ్య ఇచ్చాడు. సృష్టించిన సృష్టికర్త ఎవరో క్లారిటీ ఇచ్చాడు, ఎందుకు సృష్టించాడో క్లారిటీ ఇచ్చాడు, ఎందుకు చిన్న జీవితం తర్వాత ఉన్న జీవితం ఏంటో క్లారిటీ ఇచ్చాడు,
మరణానంతరం జరగబోతున్నటువంటి తంతంతటిని గురించి కూడా మనకు బహు స్పష్టతనిచ్చాడు. మరణానంతరం మనం ఎదుర్కోబోతున్న పరిస్థితుల విషయంలో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అది కూడా మన క్లారిటీ ఇచ్చాడు. ఇక అక్కడ నుంచి యేసయ్యలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా కన్ఫ్యూజ్లో బతికిన మన బ్రతుకులు మారిపోయి ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక స్పష్టంగా ఆలోచించటం, స్టెప్ తీసుకోవటం అనేది మనం సాధన చేస్తూ వస్తున్నాం. కాబట్టి వివేక శూన్యములకు మృగములు అనే డైలాగ్ ఇప్పుడు మనకు వర్తించదు. నేను చెప్పినటువంటి విషయాలు ఎవరైతే థింక్ చేయలేదో వాళ్ళు ఆ కోవలోకి వచ్చేటట్లుగా లేఖనం చెప్తుంది నేనుగా. అయితే దేవుని కృపను బట్టి మనం క్లారిటీలోకి వచ్చాం కనుక ప్రతి విషయంలో ఆన్లైన్ కోవడానికి ఎందుకు వచ్చావు ఒక క్లారిటీ ఉంది. దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రార్థన చేయడానికి, మామూలుగా చేసే ప్రార్థన వేరు, నిద్ర మానుకొని త్యాగంతో చేసే ప్రార్థన వేరు. అలాగే ఇలాంటి ప్రార్థనలో ఎన్నో కార్యాలు దేవుడు స్పష్టంగా చేయడం జరిగింది, సాక్ష్యాలు కూడా వస్తుంటాయి అక్కడ. కాబట్టి ఆన్లైన్ ప్రేయర్లో నేను కూడా దేవునితో గడిపి ప్రత్యేకంగా దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలి నా జీవితంలో అనే స్పష్టమైన అవగాహనతో వచ్చావా, లేకపోతే అందరూ పోతుంటే నేను కూడా వస్తుందినే అనుకుంటూ వచ్చావా? ఎట్లొచ్చావు? నీ చెప్పింది దాంతో క్లారిటీతో వచ్చావుగా, స్పష్టంగా వచ్చావుగా, సంతోషం. ఎవరో పోతుంటే చూసి బండి ఎక్కలా వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, రాత్రి దేవునితో మాట్లాడుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి అనే సదుద్దేశంతో ఒక మంచి స్పష్టతతోనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఈ స్పష్టత అనేది మన లైఫ్లోకి తీసుకొచ్చింది యేసయ్య మన జీవితాల్లో అడుగు పెట్టకపోతే, నేను చెప్తున్నా కదా 20 సంవత్సరాలు నేను కూడా భక్తి జీవితం చేశా, దైవాన్వేషణ సత్యాన్వేషణ చేశా, కానీ స్పష్టత లేదు లేదు లేదు. ఎప్పుడైతే ప్రభు నా లైఫ్లోకి వచ్చాడో అప్పుడు ప్రతి దానికి కూడా స్పష్టమైన సమాధానం. ఒక సృష్టికర్త అనేవాడు ఎలా ఉంటాడు, ఆయన హై క్వాలిటీ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, అదంతా ఎవరికి ఉంది అనే దానిలో నాకు స్పష్టత వచ్చింది. సరే, ఇంతమంది పురుషులు ఉంటే నన్నెందుకు పుట్టించాడు? మగోళ్ళు లేరని నన్ను పుట్టించాడా? లేకపోతే మగోళ్ళు ఉండగా నన్నెందుకు కావాలనుకున్నాడు? కోట్ల మంది ఉన్నారు భూమి మీద పురుషరత్నాలు, నా వల్ల ఉపయోగం ఏంటి అంటే నా మీద కూడా ఒక ఉద్దేశంతో నన్ను పుట్టించాడు. అంటే కోట్లాది మంది జెంట్స్ ఉన్నప్పటికీ కూడా దేవునికి తృప్తి లేదు, నేను ఒకరిని ఉనికిలోకి రావాలని ఆయన అనుకున్నందుకు నాకు ఈ లైఫ్ వచ్చింది, లేకపోతే రాదు. దేవునికి మహిమ. అది మీకు చాలాసార్లు చెప్పాను. తల్లిదండ్రుల ప్రణాళికలో కూడా నేను లేను. అప్పటికే 7గురిని అన్నారు, ఇంకా లేకన్నా నన్ను గందే. ఆ 7గురిని మోసేసరికి అయిపోతాడు పని. 8వ వాడిగా మనం దిగాం. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? వాడు కోరిక అన్నది కాదు, స్తోత్రం, ఆయన కోరి పుట్టించాడు. సరే, నా పుట్టుకంటే అలా అనుకోని మరి మేమట పుట్టామని అనుకోదు. నీ బ్రతుకు కూడా అంతే. దేవుడు అనుకున్నాడు కనుక తమ్ముడు నీకు లైఫ్ వచ్చింది, ఉనికి వచ్చింది. లేకపోతే దేవుడు అనుకోకపోతే నీకు పుట్టుకే లేదు నాన్న. దేవుడు అనుకోకపోతే నీకు జన్మే లేదు తల్లి. ఎంతమంది స్త్రీలు ఉన్నా నువ్వు ఒక ఆమె కావాలని ఆయన అనుకున్నాడు కనుక నీకు లైఫ్ వచ్చింది, నాకు లైఫ్ వచ్చింది. ఓకే, రైట్. మనల్ని ఆయనే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? నాతో ఏదో పనుంది భూమి మీద. సరే, ఇంత చిన్న జీవితం ఎందుకు ఇచ్చాడు అంటే తర్వాత పెద్ద జీవితానికి ఇది ఒక సిద్ధపాటులాగా ఇచ్చాడు. క్లారిటీ. తర్వాత ఇవ్వబోతున్న పెద్ద జీవితానికి సిద్ధపాటు కొరకు, తర్బీదు కొరకు, ట్రైనింగ్ కొరకు, శిక్షణ కొరకు, అక్కడ నేను వ్యవహరించాల్సిన విషయాల్లో కావలసినటువంటి జ్ఞానము, వ్యక్తిత్వ సౌందర్యము, అనుభవము, వీటన్నిటికీ ఇక్కడ జీవించే 70-80 ఏళ్ల జీవితంలో పరిస్థితులు కల్పించి, పరిస్థితులు రప్పించి, మనకు అనుభవాలు నేర్పించి, తర్వాత నన్ను అక్కడికి తీసుకెళ్ళి, నిన్ను అక్కడికి తీసుకెళ్ళి, నీ ద్వారా నా ద్వారా ఆయన చిత్తమును నెరవేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే నిన్ను నన్ను ఉనికిలోకి తెచ్చాడు. ఓకేనా? జరుగుతున్నటువంటి పరిస్థితులు, మన లైఫ్లో ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలు, రకరకాల ఇబ్బందులు, ప్రతికూలతలు, శ్రమలు, సమస్యలు, రోగాలు, అప్పులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, కేసులు, చెయ్యని వచ్చి నెత్తిన పట్టం, దారిని పోయి వచ్చి మెడక తగులుకోవటం మొదలైన పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు 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 అంటే మనకి ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ ఉంది. ఒకప్పుడు లేదు, గందరగోళం ఉంది. ఇప్పుడు ప్రభువులోకి వచ్చినాక మొత్తం మనకు వైనంగా అర్థమవుతుంది. ఒక్కటి కూడా మన లైఫ్లో అనవసరంగా జరగట్లా. ఓకేనా? ఇట్లాగా ప్రతి విషయంలో దేవుడు చాలా స్పష్టంగా మనల్ని తీసుకొస్తా ఉన్నాడు. దేవునికి మహిమ. ఎందుకు నన్ను తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తాడన్న 4వ ప్రశ్నకి ఏం చేస్తాడు తీసుకెళ్ళి? ఇక్కడ నేర్పిన అనుభవాలు, ఈ చిన్న జీవితంలో ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఆ పెద్ద జీవితానికి ఉపయోగపడుతుంది. ఒక మాట చెప్తా, ఇప్పటికి 3 సార్లు 4 సార్లు చెప్పా ఈ మధ్యకాలంలో, ఒక నెలలోనే. మళ్ళీ ఒక్కసారి మీకు కూడా గుర్తు చేస్తా. దేవునికి ఉన్న అనుభవాలు దేవుని తర్వాత మానవుడికే ఉన్నాయి తప్ప దూతలకు కానీ మరి ఏ జీవి కానీ లేవు. ఇది 3 సార్లు 4 సార్లు చెప్పా. ఇది మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది బాగా మైండ్కి ఎక్కాల్సిన విషయం. ఇది ఎక్కితేనే మనశ్శాంతిగా ఉంటారు మీరు. మళ్ళీ చెప్తున్నా, దేవుడికి ఉన్న అనుభవాలు దేవుని తర్వాత మానవులమైన మనకే ఉన్నాయి కానీ దూతలకు కానీ ఇక జంతుజాలం పశుపక్షాదులకు కానీ లేవు. గనుక దేవుడు నిర్మించబోయినటువంటి ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో సృష్టించబోయేటువంటి జనాంగాలు కావచ్చు, ఇప్పటికే దేవుడు ఈ విశాల విశ్వంలో సృష్టించినటువంటి కోటాను కోట్ల ప్రపంచాలు కావచ్చు,
దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. దేవుడు ఏదో చిన్న భూలోకం చేసేసాడు అనుకోకండి. ఇట్లాంటి ప్రపంచములు కోటాను కోట్లు సృష్టించాడు. వాటి మహిమ వేరు, అన్నిటికంటే చాలా తక్కువ మహిమ ఈ భూగ్రహానిదే. నక్షత్రములు వేరు, వాటి మహిమ వేరన్నాడు. ఒక నక్షత్రమునకు ఒక నక్షత్రమునకు తేడా ఉంది, ఒకదాని మహిమ ఇంకొక దానికంటే వేరుగా ఉంటుంది అన్నాడు. అలా మాంసములన్నీ వేరు అన్నాడు. ఎక్కడన్నాడు? బైబిల్లోనే అన్నాడు. స్తోత్రం, పెద్దగా చెప్పండి. అన్నిటికంటే చాలా తక్కువ మహిమ భూగ్రహంలో మందే. ఇక మిగిలిన ప్రపంచాలన్నీ కూడా ఎక్కువ మహిమ కలిగినాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు తర్వాత మనలతో కలిసి మనము ఆయన కలిసి సృష్టించబోయేటువంటి ఆ ప్రపంచాలు, అందులోని వ్యక్తులకు, అలాగే ఇప్పటికే కోటాను కోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము, అనుభవము మనమే వారికి బోధించాలట. ఇది నేను చెప్పలా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చెప్పింది. చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తెలియబడవలనని ఇప్పుడు ఉద్దేశించి అన్నాడు. మీరు గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి, దేవునికి దగ్గరలో ఉంది వాళ్ళ మనమా? మీరు చెప్పండి. దేవునికి అందుబాటులో ఉంది దూతలా మనమా? పరలోకంలోని వ్యక్తులా మనమా? అందులో వీళ్ళు మామూలు కాదంట. పరలోకములో ప్రధానులకును అధికారులకును అన్నాడు. ప్రధానులు అంటే ఎవరో తెలుసా అంటే మిఖాయేలు స్థాయి వ్యక్తులు. ప్రధాన దూతయగు మిఖాయేలు అంటాడు. యూదా పత్రికలోను, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 8 వచనం నుంచి కూడా మనం చూస్తే అక్కడ కూడా మిఖాయేలు ప్రస్తావన ఉంటుంది. పరలోకంలో యుద్ధం జరిగింది, వాడిని త్రోసివేశారు, అపవాదిని అక్కడి నుంచి మిఖాయేలు యుద్ధం చేశాడనే ప్రస్తావన ఉంటుంది. యూదా పత్రికలోనూ, దానియేలు గ్రంథంలోనూ, ప్రకటన గ్రంథంలోనూ మిఖాయేలు ప్రస్తావన ఉంది. ఏమనుందంటే ప్రధాన దూత యగు మిఖాయేలు. అంతేకాదు, యేసయ్య దిగొచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అక్కడ కూడా ప్రధాన దూత ప్రస్తావన ఉంది. దేవునికి మహిమ. అది ఒకటి యూదా పత్రిక ఉన్నది 1వ అధ్యాయంలో 9వ వచనం. అయితే ప్రధాన దూత వినండి. ఇప్పుడు ప్రధాన దూత అంటే సామాన్యమైన రేంజే. పరలోకములో ప్రధానులకును అధికారులకును జ్ఞానం చెప్పేది ఎవరు? దేవునికి దగ్గరలో ఉంది వాళ్ళు, చాలా దూరంలో ఉంది మనం. ఎక్కువ మహిమలో ఉంది వాళ్ళు, తక్కువ మహిమలో ఉంది మనం. కాబట్టి వాళ్ళు వచ్చి మనకి ఏదన్నా జ్ఞానం చెబితే అర్థం ఉంది. ఇప్పుడు గాబ్రియేలు వచ్చాడు దానియేలు దగ్గరికి. దానియేలు, ఆ దర్శనం యొక్క భావమును నీకు వివరించుటకు నేను పంపబడి తిని, నీవు బహు ప్రియుడవు గనక అన్నాడు. బాగుంది. అక్కడి నుంచి నువ్వు వచ్చి మా జ్ఞానం చెబితే అదేదో వైనంగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నావు, అండ్ మాకంటే ఎక్కువ మహిమలో ఉన్నావు, మేమేం తక్కువ మహిమలో ఉన్నాం, మరియు దేహపరంగా చూస్తే, శరీరపరంగా చూస్తే దేవునికి దూరంగా ఉన్నాం. మీరైతే అచ్చంగా పరలోకంలోనే ఉన్నారు. కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చేదన్న జ్ఞానం చెబితే అర్థం ఉంటుంది, కానీ మేము మీ జ్ఞానం చెప్పడం ఏంటి? అది క్రీస్తు యేసునందు దేవుని నిత్య సంకల్పం ఏంటి అంటే, ప్రధాన దూత అయినా, సమాచార దూత గాబ్రియేల్ అయినా, ఇంకా ఏ దూతలైనా దేవుడు వారికి ఇచ్చిన దాని చొప్పున వారు మనకి బయలుపరచడం తప్ప మనకున్నటువంటి ప్రాక్టికల్ అనుభవాలు వాళ్ళకి లేవు. అది ఇక్కడ స్పెషల్. అప్పులు చేస్తే ఎన్ని బాధలు వస్తాయో, అప్పులు తీసుకున్నాడు ఎన్ని తిట్టులు తింటాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతాడో, అప్పుల పాలైతే ఎంత వేదనగా ఉంటుందో మనకు తెలుసు. మిఖాయేలుకి ఏమైనా అప్పు ఉందేంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పులు చేసిన తర్వాత అప్పులు ఇచ్చినోడు వచ్చి ఇంటి మీద పడి తిడతా ఉంటే, సామాన్లు బయట వేస్తుంటే, బూతులు తిడతా ఉంటే హృదయం ఎంత నలిగిపోయిద్దో మనకు తెలుసు. కానీ గాబ్రియేలుకి తెలుసా ఏం అప్పు ఉందని? తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జబ్బు వచ్చి బలహీనుడైపోయి, కుటుంబ పోషణ భారం అయిపోయి, అప్పటిదాకా తనొక్కడే కష్టపడి కుటుంబం మొత్తాన్ని లాక్కొచ్చిన వాడు బెడ్ మీద పడిపోయి, ఏమీ తెలియని భార్య, పసిబిడ్డలు వెళ్ళి కష్టపడి వాళ్ళు పొట్టబోసుకుంటూ బెడ్ మీద ఉన్నవాడిని బ్రతికించి కాపాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ కండిషన్లో ఉన్న ఆ భర్త గుండెల్లో, ఆ తండ్రి గుండెల్లో, ఆ పిల్లలకు తండ్రి, ఆమెకు భర్త చెయ్యలేని స్థితిలో ఉండి, చేతగాని స్థితిలో ఉండి, భార్యాబిడ్డలు చిన్న చిన్న వయసులో కష్టపడుతుంటే, అయ్యో నా బిడ్డలకి చక్కగా చదువు చెప్పించాల్సిన పరిస్థితి, వాళ్ళ కష్టం తింటున్నాను నేనని ఆ తీసుకునే ఆహారం దగ్గర ఏడ్చే కన్నీళ్లు పడతాయి చూడు. ఈ అనుభవం గాబ్రియేలు మిఖాయేలుకు ఉందా? మానవుడికి ఉంది. ఇట్లా ఒక్కొక్క చరిత్ర ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కదిలిస్తే అమ్మో వింటే నేను బలైపోతాను. అది తట్టుకునే శక్తి నాకు లేదు.
ఏదో నా అదృష్టం కొద్ది నన్ను ఈ పరిచయలో పెట్టాడు కాబట్టి నా స్టోరీ అప్పుడప్పుడు మీరు వింటున్నారు, కానీ మీ స్టోరీలు మొదలు పెట్టి నన్ను కూర్చోబెట్టారంటే నేను ఏమైపోతానో కూడా నాకు తెలియదు. ఏమైనా గట్టిగా ఒక 10 మంది అయిలారంటే చాలు, 11 వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నా రథాశ్వములు ఎక్కడ సంచరించుచున్నాయో అనాల్సి వచ్చింది. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహో తీసుకురండు నా ఏనుగు అనాల్సి వచ్చింది నేను, అంతే కదా. అంటే ప్రతి హృదయానికి ఏమంటే 20 ఏళ్ల వయసున్న వ్యక్తిని కదిలిస్తే 5 ఏళ్లకు ఊహ తెలిసింది అనుకుంటే 5 నుంచి 20 మధ్య 15 సంవత్సరాల స్టోరీ నడుస్తుంది. ఈ 15 ఏళ్లలో ఎన్నో గెలుపోటములు, ఆటుపోట్లు, ప్రతికూలతలు, అనుకూలతలు, వ్యాధి బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు. ఏమండి మామూలు విషయాల. ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అన్ని గుండెలు ఉన్నాయి. ఎన్ని గుండెలు ఉన్నాయో అన్ని గుండెల్లో అన్ని కథలు ఉన్నాయి. ఎవరి స్టోరీ వాళ్ళదే, మళ్ళీ ఒకళ్ళ స్టోరీ ఒకళ్ళు కలవదు. ప్రతి ఒక్కరి స్టోరీలో కొన్ని మలుపులు, కొన్ని ఆనందాలు, కొన్ని దుఃఖాలు, కొన్ని గెలుపులు, కొన్ని ఓటములు, కొన్ని చేదులు, కొన్ని తీపులు. కానీ ఒకటి మాత్రం ఫైనల్, మనకున్న ఈ అనుభవాలు వాళ్ళకి లేవు. ఏమయ్యా, అవునా కాదనైనా? నిప్పురబలు గాలికి రేగునట్లు శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారన్నాడు. ఏడో అన్నాడులే బైబిల్లో. వెతుకుతారా? వెతికితే మంచిదే. ఏబు గ్రంథం 7లో భూమి మీద నరుల దినములు యుద్ధ దినములు కావా అన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అన్నాడు. అంటే పోరాటమే వాళ్ళ బ్రతుకంతా. ఏందయ్యా మమ్మల్ని చేసినోడు ఎలా చేశావేందయ్యా? పోరాటమేనంట. అదే నేను ఇందాక పాడాను. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఆత్మీయ ఎడబాయలేదు క్షణమైన నీవు, ఏ వేళనైనా నన్ను వీడిపోవు. ఎడబాయలేదు క్షణమైన నీవు, ఏ వేళనైనా నన్ను వీడిపోవు. నా పాటలో పల్లవే ఆశలా చల్లువే, దేవునికి మహిమ. ఏమంటే పరలోకంలో కూడా పాటలు పాడుతున్నారంట. ఎన్ని పాటలు నమోదు చేయబడ్డాయో మీరు చెప్పండి. పరలోకంలో ఒకటే పాట, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమయ్యా ఇంకో రెండో చరణం దొరకలేదు మీకు? మా వాళ్ళని గెలిచండి. లక్షల కొలది పాటలు, కోట్ల కొలది పాటలు ఉన్నాయి యేసయ్య మీద. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేక. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఏమయ్యా, మనుషులు ఎవరన్నా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించారంటే ఏదో ఒక ప్రతిఫలం ఆశించే ప్రేమిస్తారయ్యా. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎవరు ప్రేమిస్తారు? అయినా సరే ప్రతిఫలం ఇవ్వకపోయినా మంచోడిని ప్రేమిస్తారు ఎవరన్నా. నన్ను చూస్తే నీకేం ఉపయోగపడేవాడిని కాదు, నా మీద నువ్వు రూపాయి పెడితే దమ్మిడికి జల్లను నేను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మంచోడిని కాదు, అష్టవక్రుడు అన్నట్టుగా అష్టవంకర్లు కలిగిన నా బతుకు. నువ్వా పరిపూర్ణ పరిశుద్ధుడివి, నేనా అష్టవంకర్లు కలిగిన పాపిని. నన్ను ప్రేమించావేమా, ఎందుకు పనికొస్తానా? ఇది కదా నీ హృదయ సౌందర్యం అంటాడు. ఈ వర్ణన దూతలకు సాధ్యమగునా? అందుకే మనం పాడుతుంటే దూతలు వింటారు. అది తెలియదు మన వాళ్ళకి చాలా మందికి. మనం పాడుతుంటే దూతలు వింటారండి, దేవుడు వింటాడు, అక్కడున్న దూతలు కూడా వింటారు. వాళ్ళ పాటలు ఇంకా ఏమైనా రాసి ఉన్నాయో మీరు చెప్పండి. నాకు బైబిల్ నాకు తెలిసి ఒకటే పాట, ఎప్పుడన్నా చూడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకదే, అందుకే నేను పాడుకున్నా. కెరూబులు శరాపులు మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసం
చేయనా ఆనందమే పొందనా ఆరాధనే చేయనా ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేనని నామది నేలే దేవునికి మహిమ. కోట్ల పాటలు, ప్రతి పాటలో భక్తుల అనుభవాలు, ఆయనతో వారికి, వారితో ఆయనకున్న అనుబంధం, సన్నివేశాలు, పరిస్థితులు, ఓల్డ్ న్యూ అన్న భేదం లేకుండా కోట్లు. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఏం పాటలండి? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి నీవు చేసిన దేవునికి మహిమ. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ ఇక ఆగిద్దా ఈ పాటల పరంపర? ఏమండి? సరే ఒక్కడు పాడదాంలే. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుడలో రతనాలను వెదకుటలు రాజిల్లు నా పడవ నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియునుపా నవ జీవన మార్గమున ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పాటలండి, వందలు వేలు లక్షలు కాదు కోట్లు. ఎన్ని గుండెలు ఉన్నాయో దేవుడు సృష్టించిన గుండెలు, అన్ని గుండెల వెనక వేదనల విషాదాలతో పాటు ఆనంద సౌభాగ్యాలతో పాటు సంతోషాలతో పాటు కీర్తనలు కూడా ఉన్నాయి. ఆ గుండెల్లోంచి ఒక్కొక్క గుండెల్లోంచి వందల పాటలు స్రవించాయి. దేవదూతలకేం ఒకటే పాట, ఇంకో పాటే దొరకదు. అడుగుదాం అనిపిస్తుంది, దూత కనపడలేదు, పాటేం దొరకలేదు, మేమన్నా ఇస్తాం పడవా. నేను చెప్పేది వాస్తవం.
వేరే గీతములేవి నమోదు చేయబడలేవు. నాకు కూడా దేవుడు ఆయన కృపతో అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. ఉత్తేజమా నిరాశలోన, నిషీదిలోన, నిరాశలోన, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఎబినెజరా, ఎబినెజరా, నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా, ఎలియాజరా, ఆదరించువాడా, ఆదరించువాడా. స్తోత్రం. ఏమండి, నేను కూడా ఆయన మహిమపరచుకో. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, దూతలు నవ్వరు, వాస్తవేరా బాబు నువ్వు చెప్పేది అంటారు అంతే. స్తోత్రం. ఎందుకంటే భక్తులకు సంతోషం వచ్చినా పాడారు, ఏడుపు వచ్చినా పాడారు, ధైర్యం కోసం పాడారు, భయం వేసినా పాడారు, విమర్శ వచ్చినా పాడారు, పొగట్టు వచ్చినా పాడారు, పొంగినా పాడారు, కృంగినా పాడారు, గెలిచినా పాడారు, ఓడినా పాడారు, ఉన్నా పాడారు, పోయినా పాడారు, వెలుగులో పాడారు, చీకట్లో పాడారు, అప్పులో పాడారు, సమృద్ధిలో పాడారు, వ్యాధిలో పాడారు, బాధలో పాడారు, ఆనందంలో పాడారు, సుఖంలో పాడారు, సంతోషంలో పాడారు. ఆడతానే ఉన్నారు, అదే పనిలో ఉన్నారు వాళ్ళు. నచ్చంగా బైబిల్లో అతిపెద్ద పుస్తకం ఏదంటే 150 కీర్తనల పుస్తకమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము తెలియపరచబడవలెనని ఇప్పుడు ఉద్దేశించి యేసుక్రీస్తునందు నిత్య సంకల్పమట ఇది. పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుడికి దగ్గరున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదా దేవుని వ్యక్తిత్వం, దేవుని కదలికలు, దేవుని పనితీరు, దేవుని మనస్తత్వం తెలియదనే చెప్తుంది లేఖనం. ఎందుకంటే మనల్ని దేవుడు సృష్టించిన తీరు వేరు. మట్టితో చేశాడు మనల్ని, వాళ్ళని ఏకదం మహిమతో చేసేసాడు. అర్థమైందా? ఒకేసారి వాళ్ళని మహిమతో చేసేసాడు, మనల్ని మట్టితో చేశాడు. వాళ్ళకేమో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి లోకం ఇచ్చాడు, మనకేమో అగసాట్ల మరి లోకం ఇచ్చాడు. మరి 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 ఇప్పుడు మరి ట్రైనింగ్ కదా మంది, వాళ్ళకేం ట్రైనింగ్ లేవు. జస్ట్ ట్రైనింగ్ పొందే మనకు పరిచర్య చేయటానికి వాళ్ళ పని. మనల్ని ఎందుకంటే వాళ్ళకు కూడా దక్కని స్థానం మనకి ఇవ్వడానికి. ఒక మాటలో చెప్పాలంటే, దేవునికి ఒక స్వభావం ఉంది, ఆ స్వభావములో మనల్ని పాలివారలనుగా చేయటానికి మనల్ని ఈ విధంగా చేశాడు ఆయన. పేతురు గారు చెప్పాడు ఈ మాట, నాకు కూడా తెలియదు, నీకు కూడా చెబుతాడు. చూడండి, పేతురు రాసిన 2 పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడు, 5వ లైన్, లేకపోతే 4వ వచనం అంతా చదువు. ఏమైంది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందులో పాలివారగునట్లు? అందరు చెప్పండి. ఆదికాండం 1:26 మీకు గుర్తుందా? ఒక్కసారి తీయండి. ఆదికాండం 1:26 ఒక్కసారి తీయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అదేంది స్వభావం మెన్షన్ చేయలేదు అక్కడ? 2 అక్కడ యాడ్ అయినాయి కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు. స్వరూపం పోలిక ఉంటే సరిపోయిద్దా? స్వభావం రావద్దా? స్వరూపము పోలిక దేవుడు చేత్తో చేసేది, స్వభావము అనుభవం ద్వారా రప్పించేది. అది విషయం. ఇప్పుడు 2 అప్పుడే అయిపోయినాయి. 3వది ఇప్పుడు పని జరుగుతుందన్నమాట. మనలో ఉన్న దుష్ట స్వభావము, మానవ స్వభావము రెండిటిని తొలగించి దైవ స్వభావముతో మనల్ని నింపడానికి ఈ పనంతా చేస్తున్నాడు ఆయన. దయా అసలు సంగతే. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. జాగ్రత్త మీరు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక.
శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించున్నది నీ రూపము నాలో రూపించు. దేవునికి మహిమ. రూపము పోలిక అంతా ఒకటే, కానీ అక్కడ మెన్షన్ చేయబడాల్సిన పాయింట్ ఏంటంటే స్వభావము. ఇక్కడ చెప్పాడు పేతురు గారు ఏమంటే దేవ స్వభావమునందు పారివారగునట్లు వాటిని అనుగ్రహించనన్నాడు. అంటే మనం సృష్టింపబడినప్పుడు మానవ స్వభావం కలిగిన వారం, దుష్టుడు మనల్ని శోధించుట చేత దుష్ట స్వభావంలో పాలివారమయ్యాం. మళ్ళీ చెబుతాను, ఓకే. సృష్టింపబడినప్పుడు మనం మానవ స్వభావంతో పుట్టాం, మానవ స్వభావం మంది, అప్పుడు దుష్ట స్వభావం లేదు. వాడు ఎంట్రీ ఇచ్చి మనల్ని బస్టు పట్టించిన తర్వాత వాడి దరిద్రం మనకు అంటించాడు, అప్పుడు దుష్ట స్వభావం వచ్చింది. ఫస్ట్ మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావంగా మారింది. ఈ మనిషిని చేతబట్టి ఆ మొదటి దాన్ని రెండవ దాన్ని వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని మనలో నింపే పని ఇప్పుడు దేవుడు పెట్టుకున్నాడు. ఇది ఎలా అంటే అయ్యేది కాదు. సరే మీరు అనండి, ఈ కష్టాలన్నీ ఎందుకు దేవుడు ఇలా అనేయొచ్చుగా, అయిపోయింది. కానీ సరే అట్లనే అనుకోండి, మనల్ని సృష్టించినప్పుడే దేవుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇలా అనేసాడు, ఇప్పుడు పనంతా జరుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది అంటే క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించి దుష్ట హృదయము, దుష్టునికి అవకాశాలు ఇచ్చే మానవ మనస్సు, ఈ రెండిటిని అధిగమించి దేవుని మనస్సు, దైవ స్వభావం మనలో నింపబడడానికి దేవుడు తన వర్క్ చేస్తున్నాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. అది మనలోనికి రావాలంటే ఆల్రెడీ మనం కలిగి ఉన్న రెండిటిని తొలగించాలి. ఈ తొలగించే ప్రక్రియలోనే తరచుగా మనకు కొంచెం నొప్పి పుడుతుంది, అది విషయం. అర్థమైందా? మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలను తొలగించే ప్రక్రియలోనే కొంచెం గాయాలు అవుతాయి మనకి. మనమేమో ఎప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే నాకు ఏ గాయం వద్దయో అంటే, మరి పాత సరికే నీలో ఉంటుందండి, ఉంటే ఉందిలే. అట్లా కాదు, నా పక్కన కూర్చోవాలంటే నా స్వభావంలోనికి రావాలి. అందుకే నీలో ఆ దుష్ట లక్షణాలు తొలగించి దైవ లక్షణాలు వచ్చేదానికి నేను పనిగట్టుకొని జరిగిస్తున్నాను. ఈ నియమం ప్రకృతిలో కూడా పెట్టాను. ఆ ప్రకృతిలో ఆ నియమాన్ని ఎందుకు పెట్టానంటే నువ్వు చూసి నేర్చుకుంటామని. బంగారం ఎంత విలువైంది అయినా కాల్చబడకపోతే అందులో మస్టు పోదు. భూమి ఎంత బాగుంటుంది అయినా దున్నబడకపోతే పంటనివ్వదు, అవునా? మేఘం చూడండి ఎంత బాగుంటుందో, కానీ అన్ని కలిసి ఒకదే దగ్గర అదుక్కుంటే వర్షం రా. మేఘం చీల్చబడాలి, భూమి దున్నబడాలి, స్వర్ణం కాల్చబడాలి. బండ శిలను చూడండి, ఒక శిల శిల్పంగా మారాలంటే అది ఎన్నో సుత్య ఉలి దెబ్బలు తినాలి. రెండు దెబ్బలు చాలంటే వరసలో పెట్టే బండరాయి అయింది. ఒక్క దెబ్బ కూడా వద్దంటే కుంగుడుగా నలగొట్టే గుండ్రాయి అయింది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా ఇంట్లో గుండ్రాళ్ళు ఉండే. ఎందుకు ఈ గుండ్రాయి అంటే కుంగుడుగా నలగొట్టాలి. గుండ్రాయి వద్దు, బండరాయి వద్దు, ఒక శిల్పం కావాలి. శిల్పం కావాలంటే దానికి చెక్కడ పని. ఎన్ని దెబ్బలు కొడితే, ఎన్ని దెబ్బలు తింటే అంత సుందరంగా మారిపోతుంది. షాలేం రాజు అనేవాడు మీకు ఒక అందమైన ఆకృతిలో కనపడుతున్నాడు, ఒక సుందరమైన శిల్పంగా కనపడుతున్నాడు అంటే ఈ పర్సనాలిటీ కాదండి, వ్యక్తిత్వం సంగతి చెబుతున్నాను నేను. చాలా దెబ్బలు పడ్డాయి కోటింగ్లో, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి. ఇంకా పని ఆపల ఆయన. మీరేనుకుంటున్నాను కోటింగ్ తింటాను, నేను కూడా తింటున్నా. ఇంకా చెప్పాలంటే మీ అందరి కాడికి ఎక్కువ నాకే ఉంటుంది కోటింగ్, ఎందుకంటే మీకు మాదిరిని కదా. నేను ఎట్లా ఉన్నానో బ్లూ ప్రింట్ నేను మీకు. నాలాగే సరుకు తయారైతే మీరు కూడా అంతే తయారవుతారు. అందుకని నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తాడు దేవుడు. అసలు సంగతి అది తెలుసా? జనాలు ఓదార్చడానికి కాదు, నాకు నేను చెప్పుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు.
కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చిందకు. దేవునికి మహిమ. ఈ భూమి మీద మీకు ఆమోదయోగ్యం కావడానికి చాలా కోటింగ్లు తినాల్సి వచ్చింది నేను. ఇక పరిపూర్ణంగా అక్కడికి అన్ని విధాల యోగ్యుడిగా మారడానికి ఇంకెన్ని కోటింగ్లు ఉన్నాయో. ఆయనకే స్తోత్రం. ఏం చేద్దాం, ఆయనేమో శిల్పకారుడు, మనమేమో శిల. అప్పుడప్పుడు కొడుతుంటాడు, మళ్ళీ నునుపు పెడుతుంటాడు, ఏమండి కొడుతుంటాడు, మళ్ళీ ఫినిషింగ్ ఇస్తుంటాడు. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చక్కలిగిలిగి ఉంటుంది, కొట్టేటప్పుడు మొహం పగిలిపోతుంటుంది. ఏదైనా నచ్చంగా నా మీదే పని పెట్టుకున్నట్టు ఉన్నావు. అందరూ బాగానే ఉన్నారు, ఏడాడక సట్ల నేను నానెత్తిన వచ్చి పడతాను ఏంది నాయన అంటుంటావు నువ్వు ఒక్కోసారి. నువ్వే కదా, నేను కూడా అంటుంటాను. అందరి గొడవ అదే. ఎందుకు ఇలా? ఎవరికీ లేని అనుభవాలు మనకే ఉన్నాయి. మన ద్వారా ఆల్రెడీ సృష్టింపబడిన ప్రపంచాల్లోనూ భవిష్యత్తులో మన ద్వారా సృష్టింపబడబోయేటువంటి ప్రపంచాల్లోనూ మన పని ఉంది, మన అవసరత ఉంది. ఇది దేవుడు మనకిస్తున్న స్పష్టత. అనుభవాలు అన్నాను. ఆ అనుభవాలతో పాటు దుష్ట స్వభావాన్ని దుళ్ళగొట్టి దైవ స్వభావాన్ని మనలో నింపటానికి దేవుడు ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఆ దుళ్ళగొట్టే ప్రక్రియలో కొన్ని సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టినట్టు మనకు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దుళ్ళగొట్టాలంటే గాయపరచాల్సిందే. జ్వరం తగ్గాలంటే ఇంజక్షన్. సరే, ఇంజక్షన్ వద్దంటే బిళ్ళ టాబ్లెట్ అని వేసుకోవాలా, ఏమండి? తెలంగాణలో గోళీ వేసుకోవాలి, మందు గోళీ. ఎప్పుడన్నా జ్వరం టాబ్లెట్ మింగారా? తీయగా ఉంటుంది కదా. చిన్నప్పుడు ఆ జ్వరం వస్తే ఆ జ్వరం టాబ్లెట్ తెస్తాడు మయ్య, తీసుకొని నోట్లో పెట్టుకొని అట్లా నాలుగు టచ్ చేసి చేదది గొంతు తాకపోయి బయటకు వస్తే పడిదిస్తారు. జ్వరం వచ్చిందిగా మళ్ళీ కోటింగ్ బయటికి ఉమ్మితే పెటామని ఒకటి కొట్టి మళ్ళీ ఇంకొట్టి చేదుగా ఉందమ్మా, చేదుగానే ఉంటుంది, జ్వరం తగ్గాలంటే అది వేసుకో అని మళ్ళీ జ్వరానికి బదులు మళ్ళీ కోటింగ్ ఇచ్చి మరి ఆ చేదును మింగి. ఎందుకు ఆ చేదును మింగించటం? అంటే నీ కలిగున్న జబ్బు పోవటం. ఎందుకు గాయపరచటం ఇంజక్షన్ ద్వారా? నీ కలిగున్న పెద్ద సమస్య పోవటానికి చిన్న గాయం. ఒకవేళ ఈ చిన్న టాబ్లెట్ చేదుగా ఉందని నువ్వు మింగకపోతే అది పెద్ద సమస్య, నీ ప్రాణానికే ప్రమాదం. కనుక అది జరగకుండా నీవు క్షేమంగా ఉండటానికి నీ గాయాలు, కొన్ని చేతులు. డోంట్ వరీ, మళ్ళీ చేదు మింగిన తర్వాత మళ్ళీ మారా అనుభవం, మధురమైన అనుభవం మళ్ళీ ఇంకోటి ఉండలే. మళ్ళీ అదొక పాట ఉందిగా, మారానుభవం మధురముగా. ఈ చేదైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేసి 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 ఒక మజిలీకి వచ్చి వెనక్కి చూస్తే ఆ చేదైన అనుభవాలన్నీ నువ్వు ఈ అంతస్తుకు రావడానికి సోపానాలై ఉంటాయి. అవి చేదు తగిలినప్పుడల్లా నిన్ను తిట్టాను నాయన, ఎంత తప్పు చేశాను, ఇవన్నీ నా మేలు కోసమేనా, ఇవన్నీ నన్ను అందలం ఎక్కడానికా నాయనా? అందుకే నాయన ఆనాడు మారా అనుభవాలు కొంత దూరం ప్రయాణించి వెనక్కి చూస్తే అవి మధురమైన అనుభవాలు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏది పాడండి. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. అమ్మ రోజు ఇచ్చిద్దా చేతి టాబ్లెట్లు? ఎన్ని రోజులు ఇచ్చిద్ది? రోజు ఇంజక్షన్ చేపిస్తాడు నాన్న. ఎన్ని రోజులు చెప్పిస్తాడు? జ్వరం తగ్గిందాక, వాళ్ళు అనుకున్న కార్యం జరిగిందాక. మనకి ఈ మింగుళ్ళు తప్ప, ఈ పోట్లు తప్ప. ఒక్కొక్క సమస్యకి అయితే 3 చోట్ల పడవాలి. ఇక్కడ నొప్పులు తగ్గడానికైతే ఇక్కడ చేతికి చేసి చేయలేవది. స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీతో వచ్చి కూర్చున్నారు ఇక్కడ. కదిలిస్తే ఇన్ని చెబుతారు కష్టాలు. నేను అంటాను అవి కష్టాల్లా కనబడుతున్న దీవెనలు, శోధనల్లా కనబడుతున్న ఆశీర్వాదములు, ఓటములుగా కనబడుతున్న గెలుపులు, చేదుగా కనబడుతున్న మధురాలు. ఇంతటితో
ముగిద్దాం అనుకోవట్లా, ఇంకొక మొక్క ఉంది, అది చెప్పి నేను ప్రార్థన చేస్తా. అసలు అక్కడే మనం మూలవాక్యం స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు దాకా చెప్పింది పునాది అన్నమాట, ఉపోద్ఘాతం అంటారు కదా. ఇప్పుడు అసలు మెసేజ్ స్టార్ట్ అయ్యేది. పునాది ఎంత ఉంటే అసలు సందేశం ఎంత ఉంటుందిరా. ఈ రాత్రి తెల్లారిద్దా, డోంట్ టెన్షన్, ఏమొద్దు, ముగింపులోకి వచ్చాలే. ఈ ఒక్కటి చెప్పి నేను ప్రార్థన చేస్తా. దైవజనులు అందరూ ఉన్నారు, అందరు వింటారు, ఆన్లైన్ ద్వారా అనేకులు ఉన్నారు. ఇట్లా ప్రతి విషయంలో దేవుడు తన గ్రంథములో మనకు వెలువడే సమస్త సందేహములకు స్పష్టతనిచ్చాడు జవాబు ద్వారా. లోకంలో ఉన్న వాళ్ళకి గందరగోళంగా ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసునందుండి గ్రంథమును ధ్యానించి వాక్యమును వినే అలవాటు కలిగిన మనకు అన్ని విషయములలో క్లారిటీ ఉంది. అస్సలు గలిబిలే లేదు. ఈ విషయాలన్నీ స్పష్టంగా నీకు అర్థమైతే అస్సలు టెన్షన్ అనేది నీ లైఫ్లో రాదు. ప్రశాంతంగా హాయిగా ఏమంటారు, మంచిగా చల్లని వస్త్రం వేసుకొని బబ్బుంటారంటారే, అట్లుంటుంది లైఫ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ లైఫ్ నీ చేతుల్లో లేదు, ఇది నువ్వు గుర్తించాలి. నీ జీవితం నీ చేతుల్లో లేదు. ఎందుకంటే నీ జన్మకు ఆయన కారణం, నీ ఉనికికి ఆయన కారణం, ఇన్నాళ్ళు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కారణం. నీ లైఫ్ ఇన్ని మలుపులు తిరిగిందంటే ప్రతి మలుపులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్నిట్లో జోక్యం చేసుకున్నవాడు నిన్నొక దారి చేసి తీరతాడు. ఇది నీకు అర్థమైతే అప్పుడు వచ్చింది నీకు విశ్రాంతి. కానీ మన ఫీలింగ్ ఏందో తెలుసా, మనంతటా మనమే పుట్టినట్టు, మన బ్రతుకుని మనమే నడుపుకుంటున్నట్టు, ఇన్ని మలుపులు మనమే తిరిగినట్టు, మన జీవితాన్ని అన్నీ మనమే చెక్కేసుకుంటున్నట్టు మన ఫీలింగు. అది తప్పు. చూడటానికి మనమే కదులుతున్నట్టు, మనమే చేస్తున్నట్టు, మనమే నడుస్తున్నట్టు ఉంటుంది. కానీ మనం ఎవరిని నమ్మి, ఎవరిని ఎందు విశ్వాసం ఉంచి, ఎవరి చేతికి మన జీవితాన్ని అప్పగించామో ఆ సృష్టికర్త మనం రక్షణ పొందకముందు మన విషయంలో జోక్యం కలిగి ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత కూడా మన విషయంలో జోక్యం ఇంకా ఎక్కువ కలిగి ఉన్నాడు. మళ్ళీ ఓ పాట వద్దులే, అన్ని పాటలు అదే కొత్త పాటే. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే. నా కథలో మలుపులన్నీ నీ విదితములే. నా కథలో మలుపులన్నీ నీ విదితములే. నన్ను మలచగ చేసినావు నీ యోచనలే. నన్ను మలచగ చేసినావు నీ యోచనలే. రక్షకా యేసయ్యా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. దేవునికి మహిమ. నాకు అది అర్థమైంది, అది పాడుకున్నా. ఇప్పుడు మీకేం అర్థమైంది? మీరు కూడా పాడారు కదా. నా కథలో మలుపులన్నీ విదితము అంటే తెలుసు, గమనము అంటే ప్రయాణం. అర్థమైందా? గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు, నా జీవిత పయనాలు నీ నా కథలో మలుపులన్నీ నీకు విదితమే, నీకు తెలుసు. ఏది జరిగినా ఏది వచ్చినా నన్ను మలచడానికి నువ్వు చేసిన ప్లాన్సే తప్ప ఇంకొకటి ఏమి కాదయ్యా. అందుకే రక్షకుడా నీ చేతికే అప్పగించుకుంటున్నా. ఆ తర్వాత చరణం, నా కార్యములన్నీ. అంటే నేనేదన్నా సొంత ఔడియాలతో చేస్తే అన్ని అగచాట్ల మారి వ్యవహారం, అగచాట్ల మారి పంచాంగమే. ఏదో బుర్రకు దోచిన ఐడియాలు వేసి చెప్పిన వినకుండా సొంత ఐడియాలతో చేసిన అన్ని ముఖం పగిలినాయి. నాకు అర్థమైంది అది. నా కార్యములన్నీ కలత, అగచాట్లు, అగచాట్ల కారణమే. నీ మార్గములన్నీ కాబట్టి నీ హస్తములే. నీ చేతులలో ఘోరంగా రోజు చెయ్యయ్యా, రోజు ఓడిపోవాలి నీ చేతుల్లో వేసయ్యా. నేను ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నువ్వే గెలవాలి. నన్ను నువ్వే గెలవాలి. నీ ఆలోచనలే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి. నువ్వు నన్ను గెలిచినప్పుడే నాకు నిజమైన గెలుపు దక్కుద్ది యేసయ్యా. అట్లా కాకుండా నేను నిన్ను గెలిస్తే నా జీవితానికి అది నిజమైన ఓటమి యేసయ్యా. ఎంతమందికి అర్థమైందండి? ఏమర్థమైంది? ఇప్పట్లో ఆపేటట్లేడని అర్థమైందా? స్తోత్రం.
ఏం లేదండి, నేను నిజంగా ముగిస్తాను. అసలు ఈరోజు మిమ్మల్ని చూసి కాదు, అసలు సేవకులు మామూలు విషయం ఏంది అసలు వెళ్ళొద్దు. వాళ్ళు ఏదో ఇలా అదృష్టం బాగుండు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పెందలాడ ముగిస్తాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి కూటాలు జరపాలి. అందుకని పన్ను పరిచర్య ఉండాలి, మళ్ళీ జర్నీలు చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు దేవుని చేతులే మనల్ని గెలవాలి, మనం రోజు ఆయన చేతిలో ఓడిపోవాలి. ఈ విషయాలు అర్థమైన వ్యక్తి కలతలో బ్రతుకుతాడా, విశ్రాంతిలో బ్రతుకుతాడా? మీరు చెప్పండి. అవునా? రైట్. దేవుడు చెప్పిన విషయాలు, దేవుడు నడిపిస్తున్న నడిపింపులు నీకు బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా బయలుపరచబడ్డాయి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక ముగింపులోకి వస్తున్నా. ఇది కీలకమైన విషయం. దేవుడు మన జీవితంలో మనం చేసేటువంటి ప్రయాణంలో ప్రతి ఘట్టంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీ బ్రతుక్కి నీకు నువ్వు చీప్ అవ్వచ్చు, మీ ఇంటోళ్ళకు నువ్వు తేలిక అవ్వచ్చు, మీ బజారోళ్ళకి నువ్వు చీప్ అవ్వచ్చు, కానీ దేవునికి మాత్రం నువ్వు సీరియస్. ఎంత సీరియస్ అంటే రోజు నువ్వు దువ్వే తల ఎన్ని వెంట్రుకలు కలిగి ఉందో లెక్కేసి కూర్చున్నాడు ఆయన. అంటే నువ్వు తేలిగ్గా చూసే జుట్టు దువ్వినప్పుడు జుట్టు ఎంతో రాలిపోతుంది, దాని గురించి నీకు చింత లేదు. చాలా తేలిగ్గా చూసే నీ జుట్టు విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉండి నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని రాయించాడు గ్రంథంలో. బ్రదర్, ఒక మాట, నీ తలలో ఉన్న వెంట్రుకలు ఇన్నిసార్లు దువ్వావు కదా, ఇప్పుడు లెక్కేసావా అని నిన్ను అడిగితే నీకు సౌండ్ ఉండేది. ఎందుకంటే లెక్కేయలేదు, అంత పని ఎవరు పెట్టుకోరు. అది పనికి మళ్ళీ పని నీ ఫీలింగ్. జుట్టు లెక్కేసుకుని ఏడుగు ఒకటే రెండు లెక్కేసుకుని కూర్చుంటారా? అది పనికి మళ్ళీ పని కదా అది అని నువ్వు అంటే నిజంగా నీకు నాకు అది పనికి మళ్ళీ పనే. కానీ నిన్ను నన్ను చేశాడే ఆయనకి అది చాలా సీరియస్. అంటే నిన్ను దేవుడు ఎంత తీవ్రంగా పరిగణించాడో ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పటిదాకా చాలా విషయాల్లో స్పష్టత చెప్పుకున్నాం కదా. దేవుని దృష్టిలో అసలు నువ్వు ఎలా ఉన్నావో, దేవుడు నిన్ను ఎంత సీరియస్గా చూస్తున్నాడో, నీ జీవితంలో నువ్వు వేయాల్సిన అడుగుల విషయంలో ఎవ్రీ డే దేవుని జోక్యం ఉంటుంది. బాగా వినండి, ప్రతిరోజు దేవుని జోక్యం ఉంటుంది. లేదు, కొన్ని కీలకమైన మలుపుల్లో, కొన్ని కీలకమైన ఘట్టాల్లోనైనా సరే దేవుడు ఎంటర్ అవుతాడు. కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడు. బ్రదర్, ఇప్పుడు చెప్పేది మిస్ అయితే నష్టపోతారు, జాగ్రత్త వినండి. కొన్ని చూసి చూడనట్టు వదిలేసిన కొన్ని కీలకమైన మలుపుల్లో మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు దేవుడు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీకు ఆయన మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నువ్వంటే ఆయనకి పిచ్చి ప్రేమ, నువ్వంటే ఆయనకి పిచ్చ ఇష్టం. ఎంత ఇష్టపడితే నిన్ను నిర్మించుకున్నాడు, ఎంత ఇష్టపడితే నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మంచోడు అని కాదు, నువ్వు చెడిపోయిన స్థితిలో ఉండగానే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయెను. అది దేవుని ప్రేమ. ఇంతగా ప్రేమించేవాడు నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కీలకమైన మలుపుల్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు, స్టెప్ తీసుకుంటాడు. కొన్ని విషయాలు నీతో మాట్లాడతాడు, కొన్ని నీకు బయలుపరుస్తాడు, కొన్నిటిని చెయ్యమని నీకు చెప్తాడు, కొన్నిటిని వదిలేయమని మాట్లాడతాడు. అలా నీకు దేవుని వాక్కు కీలకమైన మలుపుల్లో కావచ్చు, అనుదినం కావచ్చు, దేవుని వాక్కు నీకు దొరికేటట్లుగా దేవుడు సౌకర్యం ఏర్పాటు చేశాడు. దాదాపు 12 నుంచి 14 రకాలుగా 12 నుంచి 14 రకాలుగా ఆయన వాక్కు ఏదో ఒక రూపేణ నీకు దక్కేటట్టు, నీకు అందేటట్టు, దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడేటట్టు దేవుడు నీతో అనుదినము మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ మనం ఆయనకు అందుబాటులోకి పోతే ఎవ్రీ డే ఆయన మనతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఆయన స్టేటస్ వేరు, ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు. అయినా సరే అన్నిటికంటే మనల్ని ఎక్కువ ప్రేమించి మనకు దగ్గరయ్యి మనతో స్నేహానికి, సహవాసానికి, మనతో మాట్లాడడానికి, మనతో వ్యవహరించడానికి దేవుడు చాలా ప్రీతిగా ఉన్నాడు, చాలా ఇష్టంగా ఉన్నాడు. ఇది వాస్తవం. అందుకోసం ఆయన వాక్కు ఒకే పద్ధతిలో నీకు దొరకకుండా రకరకాల పద్ధతిలో నీకు దొరికేటట్టు చేశాడు. స్వప్నం ద్వారా నీతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు, ప్రవచన వాక్కు ద్వారా నీతో మాట్లాడతాడు, గ్రంథమును ధ్యానించుట ద్వారా నీతో మాట్లాడతాడు, దైవజనుని ఉపదేశం ద్వారా నీతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు, స్వరము ద్వారా నీతో మాట్లాడతాడు. కొన్ని ప్రత్యేకమైన ఘట్టాలలో కొన్ని కార్యములు చేయడం ద్వారా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించాడు. ఇతర వ్యక్తుల ద్వారా నీతో మాట్లాడతాడు. ఎటు ప్రక్క అవకాశం ఉంటే ఆ ప్రక్క నుంచి దేవుడు నువ్వు ఆయన స్వరం వినే చెవి కలిగి ఉంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు, బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ ఓపెన్ చేసినప్పుడు, ఆఖరికి వినే చెవి నీకుంటే ఎక్కడో దూరంగా బాకాలో వాక్యం వస్తా నువ్వు ఎప్పుడైతే చెవి అడ్డు పెడతావో నీకు సంబంధించిన మాట వచ్చిపోద్ది. అందులో వినే చెవి నీకుంటే ఎక్కడో దూరంగా వినబడే బాకాలోంచి కూడా దేవుని స్వరం నీకు వినపడింది దైవజనుడి వాక్కుతో. ఈ సౌకర్యం ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చి నిన్ను శాశ్వత శోభాతిశయముగా, తరతరములకు ఆశీర్వాదకరణంగా, అనేక జనములకు దీవెనకరంగా, ఇహపర ఆశీర్వాదములు నీవు బడయునట్లు, అంటే స్వతంత్రించుకున్నట్లు దేవుడు నీ ఎడల దృష్టి నిలిపి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇష్టము కలిగి ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే దరిద్రం ఏందో చెప్పనా? దేవుడు ఇంత మక్కువ కలిగి, ఇంత ఇష్టం కలిగి, ఇంత శ్రద్ధ కలిగి నీకు అందుబాటులోకి వచ్చి నానా విధములుగా నీతో మాట్లాడి
నిన్ను ఒక పొజిషన్లో నిలపడానికి ఆయన కోరుకుంటే దరిద్రం ఏంటంటే ఆయన స్వరమును ఆయన వాక్కును నిర్లక్ష్యం చేయటం. ఇది మానవ తప్పిదం. ఇప్పటిదాకా పునాది చెప్పాను నేను, అసలు ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి అన్నీ చెప్పేశాను. ఇప్పుడు మన వైఫల్యం చెప్తున్నాను నేను, మన బుద్ధిహీనత. దేవుడు అనుకున్నాయని మన ఎడల జరిగిస్తాడు, జరిగించడానికి ఆశపడ్డాడు, జీవితంలోకి ఎంటర్ అయ్యాడు, ఆయనే అన్ని కలిపి రప్పిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. అయితే కొన్ని మనం చేతులారా చేసుకునే బుద్ధిహీనమైన పనుల వల్ల దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న, మనలో జరిగించాలనుకున్న కార్యాలకు అవి అడ్డంకులుగా మనమే తెచ్చి పెట్టుకుంటామని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విశ్రాంతిలో ఉండు, సమస్తం దేవుడే చూసుకుంటున్నాడు, సమస్తం దేవుడే నెరవేరుస్తున్నాడు. అయితే ఎప్పుడు అంటే ఆయన చెప్పిన వాటిని బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు విశ్రాంతిలో ఉండు. నువ్వు ఒక్కటే చూసుకో, నాన్న చెప్పినట్టు నేను జాగ్రత్త పడుతున్నానా, నాన్న చెప్పిన పద్ధతిలో చెప్పిన చిత్తములో నేను ఉన్నానా, దాన్ని దాటి వెళ్ళాను, దాటి వెళ్తే దెబ్బతింటా. అందులో నేను ప్రయాణం చేసినంత వరకు, ఆ చిత్తములో నేను ఉన్నంత వరకు ఇక నేను హాయిగా తరరే అనుకోవచ్చు, నువ్వు కూడా అనుకోవచ్చు. అది దాటి వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు. కానీ ఏం చేద్దాం, మనలో ఉన్న మూర్ఖత, దుష్ట స్వభావం శరీరంలో ఉంది కదా, అది చేస్తుంది. ఈరోజు దాన్ని గురించి మీ దృష్టికి తేవాలని నేను ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ చూపిస్తాను బైబిల్లో. సౌలు. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు, వినండిగా ఒకసారి పక్కన వాళ్ళని చూడండి, చిన్నగా వెళ్తుంటారు, పక్కన వాళ్ళు చూడండి, చేతులు కలపండి, వందనాలు చెప్పండి. రైట్, ఇప్పుడు నాకు చూడండి. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలన్నప్పుడు దేవుడు సమూయేలు ద్వారా సౌలుని ఎంపిక చేస్తాడు. సౌలుని, ఈ సౌలు అనేవాడు ఇశ్రాయేలీయులకు రాజు అవుతాడు, మొదటి రాజు. ఇతని విషయంలో కూడా దేవుడు భలే జోక్యం చేసుకుంటాడు, చాలా కార్యాలు చేస్తాడు. దేవుడు చేసి ఓ పొజిషన్ తెస్తాడు. ఇతన్ని తెచ్చి జాగ్రత్తగా, నా ప్రజలు లేని నాయన, నీకు గైడెన్స్ ఇవ్వడానికి నా ప్రవక్తను ఏర్పాటు చేశా, నాయకుడిని ఏర్పాటు చేశా సమూయేల్ని. నా వాక్కు డైరెక్ట్గా నీకు అందదు, ఆయన వైపు నుంచి అందుతుంది. ఓకే, నా వాక్కు, నా చిత్తము నీకు తెలియటానికి ఇదిగో నిన్ను సిద్ధపరిచి అభిషేకించినప్పుడు ఎవరిని వాడుకున్నానో, ఇక కంటిన్యూగా నువ్వు చేయాల్సినటువంటి ప్రయాణంలో కీలకమైన ఘట్టాల్లో ఆయన వైపు నుంచి నీకు గైడెన్స్ అందుతుంది, హెచ్చరిక దొరుకుతుంది, సలహా దొరుకుతుంది, ఆలోచన దొరుకుతుంది. అది అందుకొని నువ్వు ప్రయాణం చేయి. అది దేవుని మాట. ఆరంభం బాగుంది, ఆరంభం సూపరం, ప్రతిదానికి ఆయనే. దైవజనుడా, నేను తగిన వాడిని కాదు, యోగ్యత లేదు అని సామాన్యులో దాక్కున్నాడు. పోయి ఉండటానికి ఇశ్రాయేలు అందరి మీద అడుగెత్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ 6 అడుగులు అయితే సౌలు అనేవాడు 7 అడుగులు ఉన్నాడు. టేప్ పెట్టుకోవాలి, ఇంచుమించు 7 అడుగుల హైట్ సౌలు. 6 అడుగులే ఎత్తు అనుకుంటే 7 అందరికాడికి నిలబడ్డాడంటే జనంలో ఎత్తు కనపడతాడు, అడుగు కనపడతాడు. అడుగు ఎత్తున్నోడు అందరికంటే పోయి సామానులో దాక్కున్నాడు, నేను తగను అని. బా, ఎంత దీనత్వం. సమూయేలు పట్టుకొస్తాడు. దేవుడు కోరుకున్నాడు, రారా నాయన, నువ్వు ఇశ్రాయేల్ని ఏలాలి, నువ్వు రాజువి అని అందరి ముందు ఆయన ప్రతిష్ఠ చేసి అభిషేకించి రాజ్యాంగ రచన కూడా చేసి పరిపాలన విధానాన్ని రాసి అప్పచెప్పి ఈ పద్ధతిలో నువ్వు వెళ్ళాలి నాన్న అని చెప్పాడు. ఎవరు? సమూయేలు. సమూయేలుకి ఎవరు చెప్పారు? పెద్దగా. అసలు ఆయన ఏమనుకున్నాడంటే, పెద్ద ఆయన పైన, ఇశ్రాయేలు జనాంగం మీద శాశ్వత కాలము ఇతని వంశమునే రాజులుగా నియమిద్దాం అనుకున్నాడు. అది ఉద్దేశం. నాకేం తెలుసు, దేవుడే చెప్పాడు. పర్మనెంట్గా నిన్ను రాజుని చేసేద్దాం, తర్వాత నీ బిడ్డని, తర్వాత వాడి బిడ్డని, తర్వాత వాడి బిడ్డని, అట్లా టోటల్గా ఇశ్రాయేల్ జనాంగం మొత్తానికి నీ వంశమునే రాజులుగా ఫిక్స్ చేశాననేది దేవుని ఆలోచన. దేవుడు ఏమనుకున్నాడో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో పసిగట్టలా, గుర్తించలా, పట్టించుకోవాలా. ఆ స్టార్టింగ్లో ఏం లోబడ్డాడు. ఇక తర్వాత ఆ నడిపింపుని నిర్లక్ష్యం చేశాడు. దట్ ఈజ్ దరిద్రం. దేవునికి స్తోత్రం. దేని నిర్లక్ష్యం చేశాడు? ఆ నడిపింపుని నిర్లక్ష్యం చేశాడు. ఎటువైపు నుంచి దైవ వాక్కు దొరుకుతుందో, ఏ వాక్కును బట్టి రాజయ్యాడో, ఏ వాక్కును బట్టి ప్రజలు నేలేవాడయ్యాడో, ఏ వాక్కును బట్టి ప్రజలు అతన్ని గౌరవించారో, ఆ వాక్కును నిర్లక్ష్యం. ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా తన హృదయములో అతన్ని తృణీకరించాడు. ఇతని దగ్గర ఉన్న దరిద్రపు లక్షణం నేను చెప్పనా? సౌలు దగ్గర ఉన్న దరిద్రపు లక్షణం, విననోడు అసలు నేను వినను అనడు. విననోడు అసలు నేను విననండి, మీరేదో చెబుతా ఉంటారు, నేను వినను అనడు. గొడవ ఉండదు. విన్నట్టుగా, చేసేటట్టుగా, నెరవేర్చేటట్టుగా చెవిస్తాడు. వాని ఫీలింగ్ చూస్తే, అబ్బా బిడ్డ ఎంత లోబడతాడో, బా చెప్పింది చెప్పినట్టు చేస్తాడు, అంత వినమ్రుడు, అంత విధేయుడు అన్నట్టు పిక్చర్ ఇస్తాడు. పిక్చర్. కానీ ఆయన ఒకటి చెబితే ఈయన ఒకటి చేస్తాడు. ఆయన వచ్చి నెత్తి నోరేసి కొట్టుకుంటాడు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు, ఏందిరా ఈ కర్మ నీకు? నెత్తికి నోరేసి కొట్టుకొని మళ్ళీ పోయి ఏడిసి ఇతని కోసం ప్రార్థన చేస్తాడు. ఈ దరిద్రుడు ప్రభావ తెలిసి క్షమించు నాయనా అని మళ్ళీ వేడుకోవటం. ఈ తంతంతా మీరు సౌలు లైఫ్లో చూడొచ్చు, సమూయేలు జీవితంలో చూడొచ్చు. అసలు దైవస్వరం దొరకటమే ఒక ధన్యత అయితే, అది ఏ వైపు నుంచి నీకు ఏర్పరచబడిందో దాన్ని నిర్లక్ష్యం చేయటం ఎంత దరిద్రం అంటే, ఆరంభం ఒక ఆనందకరమైన ఆరంభము, ముగింపు ఒక విషాదాంతం. ఆరంభం గొప్ప విజయం. సౌలు రాజుగా ప్రతిష్ఠింపబడ్డ తర్వాత మొట్టమొదట చేసిన యుద్ధం సూపర్ సక్సెస్, ఘన విజయం.
తర్వాత అన్ని వైఫల్యాలే. దేవుడు ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. చివరికి ఆస్థానం దావీదుకు దక్కింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? దావీదు వినటమే కాదు, విన్నదాన్ని చొప్పున చేయటానికి త్వరపడతాడు. సౌలు అట్ట కాదు, వింటాడు, చెయ్యడు. దీనివల్ల ఏం జరిగిందంటే జనులను ఏలాల్సినోడు జనులకు దాసోహం అయ్యాడు. ధైర్యంగా నిలబడి అందరినీ ధైర్యపరచాల్సినోడు భయం గుప్పెట్లో బ్రతికాడు. రాసుకో. నంబర్ 1, ఏలాల్సినోడు దాసుడుగా మారాడు. నంబర్ 2, ధైర్యమును నింపాల్సినోడు పిరికి పందగా మారాడు. దేవుని దగ్గర విచారణ చేయాల్సినోడు కర్ణ పిశాచిని ఆశ్రయించాల్సి వచ్చింది. శాశ్వతముగా ఇశ్రాయేలు మీద తన వంశ పరంపర రాజులు అవ్వాల్సిన వాళ్ళు సౌలుతోనే స్టాప్ అయిపోయింది. అంటే శాశ్వత ఆశీర్వాదం పోయింది. రాజాయి ఏలాల్సినోడు ఏలబడ్డాడు మనుషుల చేత. నేను చెప్పిన వాటిని రెఫరెన్స్లు చూపిస్తాను మీకు బైబిల్లో. రాజుకు జనులు జడవాలా, లేకపోతే రాజే జనులకు జడుస్తాడా? దైవ వాక్కును తిరస్కరించి దేవుని వాక్కును తృణీకరించి నేర్చుకోవటం మానేసి ఆయన చెప్పేది ఏంది? ఆయన చెప్పాడు, అప్పుడేదో అయిపోయింది, రాజుగా ప్రతిష్ఠ చేశాడు, ఇంకేంది నాకు తెలియదు ఏంది ఏం చేయాలో అని సమూయేలు రాకముందు ఈయన సొంతంగా బలివ్వటం మొదలుపెట్టాడు. 1, 2, అమాలేకులను హతము చెయ్యని ఆజ్ఞ ఇస్తే జనాలు కోరుకున్నారని క్రొవ్విన వాటిని, శపితమైన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చుకున్నాడు. ఏందిరా ఈ పని అని ఆయన గద్దిస్తే ఆయన గొంగళి దుప్పటి, ప్రవక్త మీద ఉండే దుప్పటి పట్టుకొని లాగితే పర్రమని చినిగింది. ఎంత రెక్లెస్, ఎంత తృణీకార భావం. ఇవన్నీ సౌలు జీవితంలో జరిగిన. ఇంటికి పోయి ధ్యానించండి. ఏ వాక్కును బట్టి కృప పొందావో ఆ వాక్కును తృణీకరించుట ద్వారా కృప పోగొట్టుకుని ఏదో అవ్వాల్సినోడివి ఏదో అయ్యావు. ఏనుగు అయిద్దిరంటే పీనుగు అయినట్టు అయింది బతుకు. స్తోత్రం. బ్రదర్స్ లైన్లో ఉన్నారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? 2 చేతులు చెప్పండి స్తోత్రం. వాక్కును తృణీకరించి భ్రష్టు పట్టిన వాడు ఒకడైతే, వాక్కును గౌరవించి గయ్యుకొని ధన్యుడైన వాడు రెండో వాడు దావీదు. ఇప్పుడు దావీదు అని పేరు పెట్టుకున్నారు కొంతమంది, కానీ దావీదుకున్న విధేయత వెళ్ళకలేదు. కొంతమంది దావీదులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా దావీదులు ఉంటారు. దావీదని పేరు పొందగానే సరికాదు నాన్న, నేను బాప్తిస్మం ఇచ్చి దావీదని పేరు పెడతాను. దావీదని పేరు ఉంటే సరికాదు నాన్న. దావీదు లైఫ్ ఉండాలి, దావీదు విధేయత ఉండాలి. దావీదు గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడు నియమించిన ప్రవక్తలను గౌరవించాడు. సౌలు దరిద్రం ఏందో తెలుసా? దేవుడు నియమించినటువంటి ప్రవక్తను తృణీకరించాడు. దైవ వాక్కును నిర్లక్ష్యం చేశాడు. దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, లూకాసు వార్త. ఒకసారి ఒక మాట చూసి ముగింపులు. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చూడండి. ఆయన తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అండర్లైన్ చేసుకోండి అమ్మా, మీకైనా నాకైనా. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. మనకు తగిలే దెబ్బలు అనుభవాల కోసం మాత్రమే కాదు, దుష్టత్వాన్ని దుళ్ళగొట్టడానికి అని చెప్పే కదా. ఆ దుష్టత్వం ఏంటంటే చిత్తమును తిరస్కరించుట, తృణీకరించుట. ఇట్లాంటి పైత్యం పోవాలనుకో దెబ్బలు తప్ప. సౌలు దరిద్రం అయితే ఒక పక్క పచ్చడి కింద తంతన్నా సరే సిగ్గురాల. దావీదుకైతే ఒక్కటే దెబ్బ లైన్లోకి వచ్చాడు. దావీదు లైఫ్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఒక్కటే దెబ్బ లైన్లోకి వచ్చాడు. సౌలుని దారి పొడుగుతా దన్నినా సరే లోబడలా. దేవుడు కృపనివ్వటం, మళ్ళా ఛాన్స్ ఇవ్వటం, తృణీకరించటం. చివరికి ఏ గతి పట్టాడంటే తన కత్తి మీద తనే పడి ప్రాణం వదిలే పరిస్థితికి వచ్చాడు. అంటే తనను తాను చంపుకునే పరిస్థితి. ఆ ఓటమి భరించలేక. ఎలానా దైవజనులు, విశ్వాసులు, సేవకులు, పరిచారకులు అందరూ దావీదులు ఉన్నారా మీలో? దావీదు లాంటి విధేయత ఉందో లేదో పరిశీలించుకుంటే. పేరుకు దావీదుగా ఉండి లోపల సౌలు ఉండకూడదు. సౌలు ఉంటే దండాలు పెట్టుకుంటే బతకాల్సి వచ్చింది లోపల. వెలుపట దావీదే, లోపట కూడా దావీదు ఉంటే దావీదు ఎక్కడ కూడా ప్రజలకు దాసోహమైనట్టు లేదు, కానీ ప్రజలందరినీ చేతబట్టి దేవునికి దాసుల్ని చేశాడు. అంత పొదుపుగా కొట్టాల్సిన అవసరమే లేదులే. చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా కొట్టారు. అర్థమైందా? దావీదు జనాలకు దాసత్వం చేయలా, జనాలను ఎలి జనాల మొత్తాన్ని పట్టుకొని దేవునికి లోబరిచి తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు. అది దావీదు. బయటికి దావీదు పేరు పెట్టుకొని లోపల సౌల్లా బతికితే దాసత్వం చేయాలి, దాసోహం అని బతకాలి. సంతానానికి వచ్చే దీవెన కూడా పోయిద్ది, ఆ బ్లెస్సింగ్ పోయిద్ది. తెలుసా మీకు? సౌలు తర్వాత సంతానం ఉందా లైన్లో? యోనాతాను కూడా దావీదుతోనే ఇదైపోయాడు. ఎవరు లేరు రాజు అవ్వటానికి. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే సౌలు తర్వాత రాజైన దావీదు దగ్గర సౌలు మనవడు భుక్తి వెతుక్కోవాల్సి వచ్చింది. భుక్తి. వాస్తవంగా దావీదు వాళ్ళ పనివాడు. వాళ్ళ తాత దగ్గర దావీదు పనివాడు సౌలు దగ్గర. చివరికి మెఫీబోషెత్ ఎక్కడికి పోయి పడ్డాడు? సౌలు మనవడు. దావీదు దగ్గరికి పోయి చేరితే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి దావీదే ఫుడ్ పెట్టాడు, దావీదే లైఫ్ ఇచ్చాడు. తన బిడ్డ తరం ఆశీర్వదించబడాల్సింది. ఆ కర్మ ఎందుకు వచ్చింది? అవిధేయత. దైవవాక్కును దైవవాక్కుగా గౌరవించకుండా స్పష్టంగా దేవుడు మాట్లాడిన తిరస్కరించి
బుద్ధిహీనంగా వేసిన అడుగుల ప్రభావమే అలాంటి కర్మ సౌలు లైఫ్లో. ఈరోజు అందరికీ ప్రేమతో చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు ప్రతి గుండెను పరిశీలిస్తాడు, ప్రతి వ్యక్తి కదలికను అబ్జర్వ్ చేస్తాడు దేవుడు. విధేయులైన వారికి పరిశుద్ధాత్మ, విధేయులైన వారికి విజయం, విధేయులైన వారిదే రాజ్యం, విధేయులైన వారికే వంశం. ఇదంతా దావీదులో ఉంది. లైఫ్లో ఒక బలమైన రాంగ్ స్టెప్ వేశాడు, కొడితే మళ్ళీ జీవితంలో తిరిగి చూడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. ఆ దేవుడే క్రీస్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతటి ధన్యత దావీదుకి ఎందుకు దక్కింది? ఈరోజు దావీదులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎందుకు అట్టున్నారు చెప్పనా? యజమానుని చిత్తం ఇరిగి ఉండియో అలాగూ చెయ్యక అనేక దెబ్బలు తింటున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు అందరూ పేరుకు దావీదులే, లోపల సౌళ్ళుగా బ్రతకండి. బయట దావీదే, లోపల కూడా దావీదు అన్నట్టు బ్రతకండి. అప్పుడు ధన్యులవుతారు. అప్పుడు నువ్వే కాదు, నీ బిడ్డ తరం ఆశీర్వాదకరం అవుతుంది. ఏమంటారు? సౌలుని శాశ్వతంగా రాజును చేయాలనుకున్నాడు. అయితే నువ్వు అడుగడుగున నాకు ఎదురొచ్చావు. నువ్వు చివరికి ఒక శాపగ్రస్తమైన ముగింపులోకి వెళ్ళిపోయావు. చివరికి తలగొట్టి డెడ్ బాడీని ఒక దగ్గర పడేసి తలను తీసుకెళ్లి శత్రువు కోట గుమ్మాన్ని కట్టుకున్నాడు. శవమును వేలాడదీశాడు, తలకాయను వేలాడదీశాడు. రెండింటిని దించి పాడి మీద పెట్టి మోసుకొచ్చి దహనం చేశారు. కానీ దావీదు గురించి ఏముందో తెలుసా? దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో కూడా పాతి పెట్టబడెను. ఇప్పటికీ దావీదు సమాధి అడ్రస్ ఉంది, కానీ సౌలుది. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే ఒక్కటే పాయింట్, ఒక్కటే అందరికీ. ఇక ముగింపు, ఇక బైబిల్ కూడా మూసేస్తున్నా. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. నిజంగా చెప్పండి, సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చి మాట్లాడా. ఒక్కటే మిస్టేక్. దేవుని చిత్తం ఏంటో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నా. దానికి లోబడకుండా దైవ చిత్తమును తృణీకరించి అడుగులు వేయటం దెబ్బలకు కారణం, దరిద్రానికి కారణం, శాపగ్రస్తమైన అనుభవాలకు కారణం, దుఃఖానికి కారణం, ఓటమికి కారణం, వైఫల్యానికి కారణం, దాసత్వానికి కారణం, సంతానం యొక్క ఆశీర్వాదం కూడా బ్రేక్ అవ్వడానికి కారణం. ఎంతమందికి అర్థమైంది? అలా వద్దు. ఇప్పుడు చెప్పినవన్నీ రివర్స్ అవ్వాలి. వైఫల్యం వద్దు, విజయం కావాలి. దాసత్వం వద్దు, పాలనా దక్షత కావాలి. వంశక్షయం కాదు, వంశం వర్ధిల్లాలి అంటావా? అట్లయితే రా, దావీదు అనుభవంలోనికి రా. ఎంత ధన్యత అంటే దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడంట దేవుడు. నేను చెప్పలా, గాబ్రియల్ చెప్పాడు. మరి నేను పురుషుని ఎరుగునదానని ఇది ఎలాగో జరుగును అన్నది గాబ్రియల్తో. అమ్మా, నీ గర్భవాసానికి బిడ్డ పుడతాడు, కొడుకు పుడతాడు, ఆయన సమస్తాన్ని ఏలేవాడు అంటే ఇది ఎలా జరిగిందంటే ఆయన చెప్తాడు. పరిశుద్ధ ఆత్మ నిన్ను ఎన్నుకున్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది. పరిశుద్ధ ఆత్మ నిన్నే ఎన్నుకున్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది. ఆది అంతములు లేనివాడు నీ తనయుడు, దావీదు గద్దెనెక్కు రాజేంద్రుడు. నీ గర్భాన పుట్టబోవు దేవదేవుడు, యుగ యుగాలు భువిని గాచు ఆది దేవుడు. శుభం శుభం శుభం. దూత దీవించిపోయాడు. అక్కడ చెప్పాడు ఆయన, దావీదు గద్దెనెక్కుతాడమ్మని. దావీదు సింహాసనం స్థిరం. రేపు యేసయ్య రెండో రాకడ వచ్చిన తర్వాత 1000 ఏళ్ల నీతి పాలన ఆయన ఎక్కే సింహాసనం దావీదు సింహాసనమే. దావీదు ఏ గోత్రం వాడండి? యూదా. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. దావీదు ఏ గోత్రానికి చెందినోడు? యూదా గోత్రానికి చెందినోడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఇశ్రాయేలీలు అంటున్నారా, యూదులు అంటున్నారా? అదేంది? దానెటు పోయాడు, బెన్యామీన్ ఎటు పోయాడు, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రాలు ఎటు పోయినాయి, రూబేన్ ఎటు పోయాడు, షిమ్యోన్ ఎటు పోయాడు, ఇస్సాకార్ ఎటు పోయాడు, జబూలన్ ఎటు పోయాడు, నఫ్తాలి ఎటు పోయాడు, గాద్ ఎటు పోయాడు? ఈ గోత్రాల పేర్లు వెయ్యి. వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలీలు, కానీ అందరినీ కట్టకట్టి యూదులు అంటున్నారు. ఏంది? అన్ని గోత్రాలు మరుగైపోయి యూదా గోత్రం హైలైట్ అయింది. ఆ యూదా గోత్రంలోంచి వచ్చిన రాజు ఎవరు? సౌలేమో బెన్యామీను గోత్రీకుడు. యూదా గోత్రపు రాజు దావీదు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని యూదులు అంటున్నాం. యూదులు అంటే వాళ్ళ గోత్రాలు వేరు ఉంటాయి, కానీ అందరినీ కట్టగట్టి యూదులు. చివరికి చూడండి, ఒక్క యూదా ఎంత హైలైట్ అయ్యాడు. యూదా గోత్రం యేసయ్య. యూదా వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఏమండి? ఆయన ఎంత కృప పొందాడు దావీదు. కారణం విధేయత. ముక్కు మీద వేలుంచి, దావీదు నువ్వే ఆ మనుషుడు అంటే మైండ్ పోయిందా? నువ్వు ప్రవక్త అయితే అత్తే ఎవరు అక్కడ? చిత్తం మహాబలి. నేను తీసుకెళ్ళి తలగొట్టేసాడు అంటే అవుట్. సౌలు చేశాడు. అబ్యాతారుని చంపేశాడు. యాజక కుటుంబాన్ని హతం చేశాడు. చాలా మందిని చంపాడు సౌలు. దావీదు జైలా.
దావీదు, గొర్రెలు కాసే స్థితిలో ఉన్న నిన్ను తీసుకొచ్చి రాజును చేసి నీ శత్రువుల భార్యని నీ కౌగిటికిచ్చి నీకేది తక్కువ కాకుండా చేశాడు నా ప్రభు. ఇన్ని ఎరిగి, ఇన్ని తెలిసి, ఇన్ని అనుభవించి ఒక నిరపరాధి రక్తాన్ని చిందిస్తావా? నీ పొరుగు వాని భార్యను వాన్ని హతం చేసి స్వాధీనం చేసుకుంటావా? ఎవడు వాడు అని లేచావే దావీదు, నువ్వే ఆ మనుషుడివి అంటే ఒక మాటన్న ప్రవక్తనే ఎదురు చెప్పలా. విధేయత చూపిన వాడే పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని సముఖంలో పడి గోడు నేర్చాడు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని పదములు సంధించి, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని తాకుగురగని క్షమాపణను దీనా పోయి ఏడ్చాడండి. అయ్యో దేవా 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 దేవా, ఎంత దౌర్భాగ్యుని దేవా, నా జీవితంలో మాయని మచ్చ తెచ్చుకున్నాను కదా ప్రభువా. ప్రవక్త నాకు చెప్పి గద్దించిందాక నాకు సిగ్గు తెలియకపోయినే. ఇంత ఘోరమైన పాపం నీ దావీదు చేయటం ఏందయ్యా? ఇంత ఘోరమైన నీచమైన పని నీ దావి. చూడు ప్రభువా, నీ దావీదు ఎంత పని చేశాడు. పోయి సాష్టాంగపడి సాగిలపడి నా కన్నీళ్లతో నా పరుపు తేల చేయుచున్నాను అన్నాడు. పాపంలో నా తల్లి నన్ను గర్భాన్ని మోసిందయ్యా, ఒక పాపికి పుట్టిన వాడిని నేను, నా పాపాన్ని క్షమించు. నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుండి తీసివే. చెంచల మనసుతో తేడాబడ్డాను, స్థిర మనసు నాకు పుట్టించు. నేను నీచుండి ప్రభు, నేను నీచు పురుగును ప్రభు, అసహ్యుణ్ణి ప్రభు. నన్ను ముట్టి కడగొద్దు, టచ్ చేయొద్దు. ఈ సోపుతో నన్ను కడుగు. నన్ను కడిగేదానికి, నన్ను తాకడానికి కూడా నాకు అర్హత లేదు. ఈ సోపుతో నన్ను తాకొద్దయ్యా. అంత నీచుణ్ణి, అంత అసహ్యుణ్ణి. ప్రవక్త గద్దింపును విని గడగడగడగలాడిపోయాడు తప్ప ప్రవక్తని ఎదురాడలేదు. ప్రవక్త మాట తృణీకరించను లేదు. పోయి ఏడ్చి అప్పటి నుంచి ఇక దావీదు జీవితంలో కన్నీళ్లే. తన పాప రూపాన్ని చూశాడు. ఎంత పాపం చేశాడు తనకు అప్పుడు కనపడింది ఆ రూపం. నువ్వు ఇలా చేశావు కదా, నీకు ఈ గతి పట్టిద్దని దైవజనుని నోట వాక్కు వచ్చినప్పుడు గడగడగడలాడిపోతూ శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని వేడింది. దేవుడు కనికరపడ్డాడు. అయిందేదో అయిపోయింది, నేను అన్నమాట జరగాల్సిందే, కానీ కృపనిస్తాను పో. అడిగావుగా పరిశుద్ధాత్మను తీసేయొద్దని, తీయను పో. సౌలుకు ఎడం చేసినట్టు నా కృపను నీకు ఎడం చేయను, నీ సంతతికి ఎడం చేయను. నువ్వు తప్పు చేసినా, నీ బిడ్డలు తప్పు చేసినా బెత్తంతో శిక్షించినట్టు శిక్షిస్తాను, కానీ శాశ్వతంగా కృపను దూరం చేయను. దావీదు కన్నీళ్లు చూసి కదిలిపోయాడు. పశ్చాత్తాపంతో దేవా నా విధేయతలు క్షమించు, నాకు ఇవి న్యాయమే. ఆ మాటలన్నీ చెప్తాడు 51వ కీర్తనలో. తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు దేవా. నువ్వు చేసేది న్యాయమే దేవా. నువ్వు నన్ను ఇలాగా ఈ గతి పట్టిస్తానంటే 100% రైటే అది. ఎందుకంటే అందుకు తగిన తప్పు నా వల్ల జరిగింది. మరో చోట కూడా అట్లనే దావీదు అంటాడు, నా మీదికే రాయ్యా, నా ప్రాణం తీసుకోయ్యా, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దయ్యా అంటాడు. బిడ్డలారా, వద్దామా దేవుని పాదాల దగ్గరికి, రండి మోకాళ్ళ మీదకి, ఒప్పుకోండి మీ అవిధేయతల్ని. దైవ జనాంగం, విశ్వాసగణం, రెండు మోకాళ్ళ మీదకి రండి. ఎక్కడెక్కడ దేవుని వాక్కు తృణీకరించి, ఎక్కడ నిర్లక్ష్యం చేసావు, ఎక్కడ అడుగులు జారుతున్నావు, రాజువై ఏలాల్సినోడివి దాసుడుగా దండాలు పెట్టుకుంటూ బతుకుతున్నావేమో చూసుకో. యోధా గోత్రపు సింహములాగా గర్జించాల్సినోడివి పిల్లిలాగా దడుచుకుంటూ బతుకుతున్నావేమో చూసుకో. దేవుడు కృపతో ఇచ్చిన దైవ స్వరాన్ని కేవలం నీ బద్ధకంతో, నిర్లక్ష్యంతో తృణీకరిస్తున్నావేమో చూసుకో. జరిగిన నష్టాలు చాలు, పడ్డ కష్టాలు చాలు, లోబడు, విధేయత చూపు. ఈ రాత్రి నా తండ్రి నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి నా తండ్రి నిన్ను ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించి ఒక నూతన క్రియ నీ ఎడల జరిగించబోతున్నాడు. ఆయన దేవుడు ఎప్పుడైనా అలాంటి పని చేయాలనుకున్నప్పుడు ముందు సరిచేస్తాడు. దేవుడు కృప ఇవ్వాలనుకున్నప్పుడు ముందు లోపాలెత్తి సరిచేస్తాడు, దిద్దుకోమంటాడు. దిద్దుకుంటే అప్పుడు పిడికిలి విప్పుతాడు. దావీదు ఆ శాపం పొందిన దావీదే, ఆ ఇబ్బంది పడ్డ దావీదే, ఆ ఏడ్చి మొత్తుకున్న దావీదే ఎంత కృప పొందాడంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుణ్ణి నేనని చెప్పుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసు? దావీదు గొప్పతనం ఏంటంటే
ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం, దిద్దుకోవటం, సరి చేసుకోవటం, మళ్ళా బ్యాలెన్స్ అవటం, దేవుని చిత్తాన్ని గుర్తించి అడుగులేయటం, దేవుని సంకల్పం ఏదో తెలుసుకొని ఆ సంకల్ప ప్రకారం తన తరమ వారికి సేవ చేయడానికి తను తాను అప్పగించుకోవటం. ఈ రాత్రి నీ జన్మ వెనక దేవునికున్న ఉద్దేశం, ప్రణాళిక ఏంటి? దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయడానికి సంకల్పించాడు? దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏం చేయమని నీతో మాట్లాడాడు, నువ్వేం చేస్తున్నావు? నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీకు బుద్ధి చెప్పుచున్న వారిని తృణీకరిస్తున్నావా? అది సౌలు అనుభవం. దావీదును గద్దించినటువంటి దైవజనుణ్ణి నాతాను ప్రవక్తను ఒక్క మాట అనలేదు. దేవుని పాదాలు పట్టుకుని ఏడవటం మొదలు పెట్టాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కనబడని, నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కనబడని. ఒప్పుకో, నీ అవిధేయతలు ఒప్పుకో. దావీదు లేచాడు, దేవా నువ్వు ఏం చేసిన న్యాయం ఉంటుంది, దేవా నువ్వు ఏం చేసిన న్యాయం ఉంటుంది, న్యాయం చేయవు. తీర్పు తీరిస్తే నిర్మలుడు, ఏ కల్మషం ఉండదు. కానీ నేనేంది ప్రభు ఇలా చేశాను? నా మధ్య ఎందుకు ఇంత పాడైపోయింది? నేనెందుకు ఇంత నీచానికి దిగసారాను? నేనేనా ప్రభు ఈ పని చేసింది? అయ్యో నేను ఎందుకు ఇంత బలహీనపడ్డాను ప్రభు? నేను ఎందుకు ఇంత అవిధేయుడయ్యాను ప్రభు? నేను ఎందుకు ఇంత అసహ్యుడయ్యాను ప్రభు? నా బ్రతుకులో మాయని మచ్చ తెచ్చుకున్నాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని దేవుని కాళ్ళు పట్టుకొని ఏడ్చా. నీ ఆత్మను తీసేయొద్దు ప్రభు, నా యొద్ద నుండి నీ పరిశుద్ధ ఆత్మను తీసేయొద్దు ప్రభు. రక్తాపరాధం తెచ్చుకున్నానయ్యా, నిరపరాధ రక్తమును చిందించి నేను దుర్మార్గుణ్ణి అనిపించుకున్నాను ప్రభా. అయ్యో దేవా అని ఏడ్చాడు. ఈ రాత్రి నీ వల్ల జరిగిన అపరాధాలు దేవుని ముందు ఒప్పుకొని, ఎక్కడెక్కడ దైవ వాక్కు తృణీకరించి ఈ గతి పట్టావో, ఈ దెబ్బలు తింటున్నావో ఒప్పుకో. ఈ రాత్రి నన్ను నీ రక్తంతో కడగమని కన్నీరు గార్చు. నా విధేయతలను క్షమించు, దిద్దుకుంటాను ప్రభు అని దేవుణ్ణి వేడుకో.